ఈ రోజుల్లో మామూలుగా యూట్యూబుల్లోకి వెళ్ళినప్పుడు పరాశర లేదా కేపీ ఇలాంటి వాటి అంశాల మీద ఉండేటువంటి మీడియా ఏదైతే ఉందో అది ఈ నాడీ జ్యోతిషం మీద గూడా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు మన ప్రజలు మిస్‌లీడ్ అయ్యేందుకు అవకాశం కూడా నాడీ జ్యోతిషం ద్వారా ఉంటుంది. అందువల్ల మన సమూహంలోని మిత్రులందరం కూడా ఈ విషయంలో కాస్త స్పష్టత తెచ్చుకోవాలని, దాంట్లో అసలు నాడీ జ్యోతిషం అంటే ఏమిటి? నాడీ జ్యోతిషం యొక్క పూర్వం పూర్వం ఏంటి అసలు ఇది ఎలా వచ్చింది? దానికి అది అది వేరే పద్ధతా? ఈ పరాశరుడి పద్ధతితో సంబంధం లేదా? ఉందా? ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పుకోవడానికి ఈరోజు మనకి అవకాశం వచ్చింది. ఈరోజు తప్పకుండా చాలామంది వక్తలు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్కువగా చెప్పను. కానీ ఒకటే నాకు తెలిసిన 2 మాటలు మాత్రం చెప్తాను. ఒకటి నాడీ జ్యోతిషం అనేది మనం జ్యోతిష్ శాస్త్రం యొక్క వివిధ భాగాలు చూసుకున్నప్పుడు హోరా భాగం కింద వస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం సత్యాచార్యని దాంట్లో చూసుకుంటాం. ఇటు పరాశరుడు, అటు సత్యాచార్యగా. ఆ నాడీ జ్యోతిషం ఎలా వచ్చి ఉంటుంది అని గనక ఆలోచించినప్పుడు నాకు అనిపించిందేమిటంటే, ఇది జ్యోతిష శాస్త్ర పరిణామ క్రమంలో మొట్టమొదటి స్థాయిలో ఉండిందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడు దీంట్లో ఎక్కువగా నక్షత్రాలు, ఆ నక్షత్రాల ముందు సంచరించే గ్రహాలు ఇదే ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి, ఆ కాలంలోనే బహుశా నక్షత్రాధిపత్యం కూడా నిర్ణయం అయ్యుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి పరాశర మహర్షి వచ్చిన తర్వాత శాస్త్రం మీద మరింత పరిశోధన జరిగిన తర్వాత, మన జీవితానికి దానికి లింక్ పెట్టడం కొరకు జీవితాన్ని 12 భాగాలుగా నిర్వచించి, ఆ 12 భాగాలని అంతరిక్షానికి ఎక్స్‌టెండ్ చేసినట్టయితే, ఆ 12 భాగాలే రాసులుగా, ఆ రాసుల్లో నక్షత్రాలుగా వచ్చి ఉంటాయి అని ఒక ఊహ మాత్రమే. ఏది ఏమైతేనేం జ్యోతిష్ శాస్త్ర పరిణామంలో మొట్టమొదటి అంశం, మొట్టమొదటి భాగం నాడీ జ్యోతిషందే తప్పదు. ఆ నాడీ ఎందుకంటే మనకు నాడీ అంటే నక్షత్రాలని మనందరికీ తెలిసిందే. ఆ నాడీ జ్యోతిషానికి సంబంధించిన అన్ని అంశాలు అందరూ ఈరోజు కూలంకషంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మంచి విషయాలు చెప్తూ ముందుకు వచ్చి తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. మొదలుపెట్టండి. ఎవరైనా మొదలుపెట్టవచ్చు. మాట్లాడండి. ఎవరు మాట్లాడడం లేదు పెద్దలు. సభకు నమస్కారం. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. అందరికీ, పెద్దలందరికీ, సభలోని పెద్దలందరికీ, గురువులకి నమస్కారం, పిన్నలందరికీ అభినందనలు. ఇవాళ నాడీ జ్యోతిషం అనే విషయం మీద గురువుగారు సబ్జెక్ట్ పట్టుకొచ్చారు. సో బిగిన్ చేయమన్నారు కాబట్టి, సో తర్వాత ఏదైనా మళ్ళీ చేసినా ఇప్పుడు కొంచెం బిగిన్ చేసి వదిలేస్తాను నేను. ఇక్కడ మనకి సాధారణంగా అందరికీ, ప్రపంచానికి అందరికీ తెలిసింది అంటే జ్యోతిష పండితులకి, పామర్లకి, అందరికీ, పండితుల్ని పక్కన పెడితే నాడీ జ్యోతిషం అంటే ఆ నాడీ మన ఈ తమ్ ఇంప్రెషన్ ఇస్తే అక్కడ తమ్ ఇంప్రెషన్ ప్రకారం ఆ రేఖల ద్వారా మన తాలూకు నాడి ఏదైతే అది వెతికి ఆ తీసి చదువుతారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే మనం అనుకుంటున్న నాడీ జ్యోతిషానికి దానికి చాలా తేడా ఉందనేది నా ఒపీనియన్. అది వాళ్ళు ఏం చెప్తారంటే అగస్త్య నాడని, శుక్రనాడని కొన్ని నాడులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన తమ్మి ప్రశ్న తీసుకొని వెతుకుతారు, అది చేస్తారు. ఇప్పుడు చూడండి, కొన్ని లక్షల కోట్ల మందికి వాళ్ళు ఆ నాడి చూసి చెప్పేసి ఉంటారు. ఇప్పటికి ఆ గ్రంథాలు అవన్నీ కూడా ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, ఈ రాయడం ఋషులు రాసి పెట్టినవి ఉండొచ్చు దాకా, అది చాలా ఫ్యూ. దానికేవో పద్ధతులు ఉన్నాయి. ఆ ఉపాసన తర్వాత ఉపాసనలు ఉన్నాయి, అవి చేసి దాని ద్వారా చెప్పే విధానం అనేది నా ఉద్దేశం. కారణం ఏంటంటే, ఆనాడికి వెళ్ళామనుకోండి, అందరికీ కూడా తల్లిదండ్రుల పేర్లు,
అక్క చెల్లెళ్ళ పేర్లు, అన్నదమ్ముల పేర్లు, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు ఇంతవరకు 100% కరెక్ట్గా వచ్చేస్తాయి. బట్ ఫ్యూచర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ నాకు తెలిసి 98 to 99% కేసెస్ మాత్రమే ఫ్యూచర్ కరెక్ట్గా వస్తుంది, ఎవరికి రావట్లేదు. దిస్ ఈజ్ పక్కా. ఎందుకంటే కనీసం నేను ఓ 100-150 మంది పరిశీలించాను నేను. అందులో 2-3 నాకు తెలిసి కరెక్ట్గా వచ్చే ఫ్యూచర్ 100% ఫ్యూచర్ కరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. అందులో నేను ఒకడిని. అందుకోసం చెప్తాను, అది చూసిన తర్వాతే నేను రీసెర్చ్ చేశాను. దాని గురించి చెప్తాను. దాని గురించి చెప్పే ముందర మనం ఈ నాడి గురించి అనుకున్నాం కాబట్టి మనం యాక్చువల్గా ఏంటంటే మా పరాశర జ్యోతిషంలో షోడశ వర్గులు చెప్తాం. అయితే ఇక్కడ మీరు నాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల్లో ఒక్కొక్క రాశిని 30 degreesని 150 భాగాలు చేశారు. 150 నాడులు. ఒక్కొక్క నాడికి సుమారుగా ఎంత అంటే మనకి మొత్తం 1800 నాడులు 12 నిమిషాలు వస్తాయండి. ఒక్కొక్క నాడికి 12 నిమిషాల కాలం వస్తుంది. ఇదేంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి వీటి గురించి బాగా విశదంగా నాడి ఇంత విశదంగా అసలు ఈ నాడులు వీటి పేర్లతో ఉన్న గ్రంథం మొట్టమొదటిది నాకు తెలిసినంత వరకు దేవకేరళం, చంద్రకళా నాడి అని పేరు దానికి. అది సంతానం గారు ట్రాన్స్లేట్ చేసి మనకి ఇచ్చారు. ఆయన మనకి చేసిన మహోపకారాలు సుఖనాడి చేశారు, ఇది కూడా చేశారు. భృగునంది నాడిని చేశారు, భృగు పద్ధతిని కూడా చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఈ స్థిరంలో, చరంలో, దిశోభావంలో వీటిలో ఈ నాడులు ఇప్పుడు మనం మొట్టమొదటి నాడి వసుధా నాడి అవుతుంది, రెండవది వైష్ణవి నాడి, మూడవది బ్రాహ్మి. ఇలాగా మీకు ఈ 150 నాడులకి పేర్లు ఉన్నాయి. మీకు ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ నాడి ఫలానా నాడి అంశంలో పుట్టినవాడు అని చెప్పేసి ప్రిడిక్షన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట చంద్రకళ నాడిలో. ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు ఈ చరరాశులు మేషం, కటకం, తుల, వీటికి మకర రాశి, ఈ 4ంటికి కూడా ఏంటంటే 1 నుంచి 150 ఆర్డర్ వరుసగా ఈ నాడులు. అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు వసుధతో ప్రారంభమై చివరికి వెళ్తుంది. అదే ఇమ్మూవబుల్ సైన్స్ స్థిర రాశుల దగ్గరికి వచ్చేటప్పుడు వృషభం, సింహం, వృశ్చికం, కుంభం, వీటికి వచ్చేటప్పటికి 150 ఒకటో అంశ ఆఖరి అంశం అవుతుంది. విశ్వభావ రాశుల దగ్గరికి వచ్చేటప్పటికి మిథునం, కన్య, ధనుస్సు, మీనం 76 మొదటి అంశం మొదలవుతుంది. 150 అయిన తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ 75 చివరి అంశం అవుతుంది. సో మనం ఏంటంటే ఈ ఎవరైనా సరే వీటిని చూడాలనుకున్నప్పుడు మనం ఎన్ని డిగ్రీ మన జాతకం అక్కడ పెట్టుకొని దీనిలో డిగ్రీలు వేసుకొని ఆ డిగ్రీలు పలానా ఈచ్ డిగ్రీ లగ్నం ఏ అంశంలో ఉంది, ఆ పలానా గ్రహం ఏ అంశంలో ఉంది, ఇంకో గ్రహం ఏ అంశంలో ఉంది, శని ఎక్కడ, రవి ఎక్కడ అని చెప్పి మనం వేసుకుంటూ వీటిని చేసుకోవాలి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ లిటరేచర్ మనకు ఉన్నది ఇప్పుడు చంద్రకళా నాడి 3 భాగాల్లో చాలా కొన్ని వేల కొద్ది శ్లోకాలు ఇచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాటిని పెట్టుకొని మనకి ఈ అంశంలో ఉంటే ఇలాగ జరిగితే ఏం జరుగుతుంది అని చాలా ట్రై చేశాను. అది చాలా 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 టీడీఎస్ వర్క్. ఇది కొన్ని దశాబ్దాలు పాటు దాని మీద రీసెర్చ్ చేస్తే ఒక ట్యాబ్లెట్ చేయొచ్చేమో, లేదంటే లేటెస్ట్ కంప్యూటర్స్లో దీన్ని ఫీడ్ చేసి పెట్టుకొని దాని నుంచి ఈ అంశకి ఏంటి, ఈ నాడి అంశకి ఏంటి అని అక్కడ మళ్ళీ రాశులు కూడా చెప్తారు. పలానా వృశ్చిక రాశికి పలానా నాడి అంశంలో ఉంటే ఏంటి ఫలితం అని చెప్పే విధానం కూడా మీకు ఈ చంద్రకళ నాడి దేవకేరళంలో కనిపిస్తుంది. ఇది కాకుండా మీరు భృగునంది నాడికి వెళ్ళారనుకోండి, అందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ భృగునంది నాడిలో మీకు అసలు ఈ లగ్నంతో బేస్ చేసుకొని ఫలితం చెప్పడం ఆల్మోస్ట్ నిల్. అక్కడ ఏం చేస్తారంటే ఈ 9 గ్రహాలు వాటి కారకత్వాలు బట్టే రిజల్ట్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. ఆ కారకత్వాలు బట్టి ఎలాగంటే మీకు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఒక జాతకంలో రవి
ఫలానా హౌస్లో ఉన్నాడు, కన్యలో ఉన్నాడు. రవి పితృకారకుడు, శని వృత్తికి, గురువు మన జీవకారకుడు, మనకి ఆ పర్టికులర్ పర్సన్కి పిల్లల గురించి చెప్తారు. మనకు చెప్పినట్టే ఉంది కానీ కారకత్వం. బుధుడు విద్యకి కారకుడు. సో బుధుడిని తీసుకొని ఆ వ్యక్తి తాలూకు విద్య ఎలాగుంది, లేదు రవిని తీసుకొని ఇప్పుడు వీళ్ళు మీకు భృగునాడిలోకి వెళ్ళారు అనుకో, భృగునంది నాడిలోని ఒక హారోస్కోప్ తీసుకుంటాడు అతను. జస్ట్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 2 పాయింట్లు మాత్రమే. ఈ నాడిలో మీరు తీసుకుంటే కుజుడు మేషంలో ఉన్నాడు వక్రంలో, రాహు మిథునంలో ఉన్నాడు, రవి శుక్రులు కన్యలో ఉన్నారు, శని బుధులు తులలో ఉన్నారు, కేతువు చంద్రులు ధనుసులో ఉన్నారు, గురువు మకరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 ప్రిడిక్షన్లు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 3 ప్రిడిక్షన్లు ఎలా చెప్పారు అన్నదాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఊరికే. రవి కన్యలో ఉన్నాడు, రవి పితృకారకుడు కాబట్టి ఆ రవి తాలూకు వృత్తి ఈ కన్యను బట్టి వాడు చెప్తున్నాడు. అందులో ఏమంటాడంటే భృగు మహర్షిని ఎందుకు చెప్పేది, అయ్యా కన్య వెజిటేషన్కి, మంచి పంటలు, వ్యవహారం వగైరాలకి సంబంధించింది కాబట్టి తండ్రి వ్యవసాయదారుడై ఉంటాడు అని ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం కానీ ఈ రవి కన్యలో ఉన్న వాళ్ళు చాలా హారోస్కోపులు నేను తీసుకొని ట్రై చేశా, కానీ అందరూ వృత్తి వ్యవసాయదారులు రావట్లేదు, అక్కడ కొంచెం తేడా వచ్చింది. సో అంచేత ఏంటంటే దాని మీద ఎక్కువ టైం పెట్టడం అవసరం అనిపించింది, పక్కన పెట్టాం. తర్వాత రవి శుక్రుడితో కలిసి ఉన్నాడట, అందువల్ల శుక్రుడు ధనానికి అక్కడ కారకుడు అందులో దాని ప్రకారం, కాబట్టి బాగా ధనం సంపాదించి ఉంటాడు. శుక్రుడు తాలూకా మనలాగా ఇక్కడ పరాశరలోకి వచ్చినట్టు షష్టాధిపతి అష్టమతి ఈ వ్యవహారాలు ఏం లేవు అక్కడ, ఆ గ్రహం దాని ఆ తాలూకా కారకత్వం. సో బాగా ధనం సంపాదించి ఉంటాడు. ఇప్పుడు రవికి శని 2వ స్థానంలో ఉన్నాడు, శని బుధులు కలిసి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు శనిని 2వ స్థానంలో కుజుడితో చూస్తున్నాడు, అందువల్ల ఈ వ్యక్తి తండ్రికి కొన్ని భూములు ఉన్నాయి అంటాడు. అప్పుడు కుజుడు చూస్తున్నాడు కాబట్టి కొన్ని భూములు ఉన్నాయి. ఇక్కడ రవి సొంత కొడుకైన శని కుజుడి చేత చూడబడుతూ ఉన్నాడు కాబట్టి, కుజుడు భాతృకారకుడు కాబట్టి తండ్రికి సోదరులు ఉన్నారు అని మరో ప్రిడిక్షన్ ఇచ్చాడు. అయితే వీటిని స్టాండర్డ్గా తీసుకొని మనం వెళ్ళడానికి పాసిబిలిటీ కనబడటం లేదు ఎక్కడాను. చాలా ట్రై చేసాం. యాక్చువల్ ఏంటంటే ఐ థింక్ దీని గురించి ఈ 150 నాడులు తీసుకొని మనం ప్రిడిక్షన్లు ఇవ్వడానికి మనం చెప్పాలి అంటే మాత్రం ఇది డెఫినెట్గా చాలా టీడియస్, ఇది తొందరగా కొడుకుడు పడేది కాదు. కొంతమంది భృగునంది నాటిని బేస్ చేసుకొని కొంతమంది చేస్తున్నారు, దీని మీద ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, అవి చెప్తున్నారు. కానీ నాకు అంతగా నాకు అది ఇది అవ్వలేదండి. సో ఇది ఇప్పుడు ఈ మామూలు నాడి దగ్గరికి వచ్చేటప్పటికి బయట మనం ఏదైతే నాడి అంటున్నామో దానికి దీనికి అయితే మటుకు సంబంధం నాకైతే కనబడలేదు సార్. మరి పెద్దలు ఇంకెవరైనా సంబంధం ఉంది అని ఏదైనా చెప్తే మటుకు నేను డెఫినెట్గా అది నేర్చుకుంటాను. నాకు కనబడలేదు. అది ఏంటంటే నాకు కేవలం వాళ్ళు ఉపాసనా బలం యక్షుని ఉపాసనలు చేసి చెప్తున్నారు అనేది నా భావన. అంతవరకు ఎందుకంటే మీకు 100% ఫ్యూచర్ అయితే రావట్లేదు. చాలామంది అందులో వచ్చేయండి ఇలాగ రాలేదు అన్న వాళ్ళకు కూడా అవి ఇది జరగదు అని అందులో కొట్టి చెప్పింది జరిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అయితే విచిత్రంగా ఇక్కడ 2 జరిగాయి. నేను యాక్చువల్గా 2001లో ఎవరో ఫ్రెండ్ చూసుకుంటానంటే వెళ్తే అతనితో కలిసి నేను వెళ్ళడం, నేను కూడా ఐ వాజ్ ఫోర్స్డ్, నాకు ఇష్టం లేకపోయినా. కానీ అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నాకెందుకో వీళ్ళు ఏంటి ఇది మీ తండ్రి పేరు ఈ వర్గులో ఉందా, మొదటి అక్షరం 2వ అక్షరం ఈ వర్గులో, ఇలాగన్నీ అడుగుతూ ఉండేటప్పటికి ఇదంతా ఫ్రాడ్ అనిపించింది. నాకు అప్పుడు అనిపించి నేను వదిలేశాను. అది వాళ్ళు ఇచ్చిన క్యాసెట్ పుస్తకం కూడా పక్కన పారేశాను. నియర్లీ 16 years ఐ డిడ్ నాట్ టచ్ ఇట్. అదేంటంటే పాత చెత్త అంతా తీసి పారేద్దాం అని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్యాసెట్ దొరికితే ఏం చెప్పారో సరదాగా విందాం కదా, ఎందుకు వినకుండా పడేయడం అని ఒకసారి వింటే నెక్స్ట్ 30 minutes నేను స్టన్ అయిపోయానండి. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఇన్ లైఫ్, గతంలో గతించిన 15-16 ఏళ్లలో ఏం జరిగారు ప్రతిదీ కూడా అద్భుతంగా చెప్పేశాడు వాడు. సో అంచేత ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఆ రోజులో వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది ఋషులు కొంతమంది నాడులు రాశారు. అయితే ఇన్ని కోట్ల మంది రాయడానికి సాధ్యం కాదు కదా, వీళ్ళు దాన్ని వేరే రకంగా యూజ్ చేస్తున్నారు.
అవి దొరికితే మాత్రం రిజల్ట్ కరెక్ట్గా వస్తాయని అనిపించింది నాకు. సో టు స్టార్ట్ విత్ నేను ఇంతవరకు చెప్పాను. నేను ఏదైనా నన్ను కరెక్ట్ చేస్తే అందులో రావు గారు వచ్చారు, మన ఎంవి శర్మ గారు వచ్చారు, రవీంద్రనాథ్ గారు, అందరికీ నమస్కారాలు సార్. కృష్ణకాంత్ గారు, ఇవాళ సభ అద్భుతంగా ఉంది. సో బిగిన్ చేశాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు నా అవకాశం ఇచ్చినందుకు మన సభా సరస్వతికి ధన్యవాదాలు. కృష్ణకాంత్ గారు సార్ నమస్కారం సార్. చాలా రోజులకి నమస్తే. కొంచెం వారణాసి వాటిలో బిజీలో ఉండి కొంచెం రాలేకపోయాను. చాలా రోజుల తర్వాత లాస్ట్ వీక్ వద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ వీక్ కూడా కొంచెం గొంతుకు బాగోలేకపోవడం, గంగా స్నానంలో కొంచెం గొంతుకు అది బాగోలేదు, నాకు సెషన్స్ అది. సో సూర్యన్ గారు చాలా బాగా చెప్పారండి. దిస్ ఇస్ లైక్ వండర్ఫుల్. అండ్ ఇవాళ సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, లైక్ ఈ భృగునంద నాడి ఏమిటని చెప్పి. సో నేను కొంచెం డిఫర్ అవుతానండి, కొంచెం ఈ నాడీస్ లోని కొంచెం నేను డిఫర్ అవుతాను. ఎందుకంటే నేను నేర్చుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాడీ గురించి నేను విన్నది మొట్టమొదటి వైజాగ్లో విన్నా. నేను బాగా దాన్ని చూసింది కొలంబోలో చూసానండి. దాని తర్వాత కొలంబోలో ఆ గురువు గారు మళ్ళీ నన్ను రిఫర్ చేసి వాయనాడులో రిఫర్ చేశారండి. మీరు అక్కడికి వెళ్ళి చదవండి, మీరు ఇండియాలో ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి చదవండి. అతను ఫారినర్స్ అలాగే హిందీ వాళ్ళందరినీ తీసుకొని ఇన్ హౌస్ చెప్పారు. సో నేను 2017 నుంచి అక్కడ ఇన్ హౌస్ లో 6 నెలలు వాయనాడులో ఉండి మరి నేర్చుకున్నాను అక్కడ. ఆయన చెప్పింది ఏంటంటే లైక్ బేసికలీ ఈ అంటే నాడీ ఏమి స్పెషల్ ఇది కాదు, ఇట్ ఈస్ బేసికలీ క్రీమ్ ఆఫ్ లైక్ మన బీపీహెచ్ఎస్ అని చెప్పారు. ఆయన బీపీహెచ్ఎస్ ప్రిన్సిపల్స్ ని మనం అంటే ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే బీపీహెచ్ఎస్ మనం ఒక పాలు కింద తీసుకుంటే కానీ మేగడ ఏదైతే ఉందో దానికి ఫైన్ ట్యూన్ ఏదైతే ఉందో మొత్తం ఉంటా క్రీమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాడీ అని చెప్పారు. దీంట్లోని బాగా రిజల్ట్ ఇచ్చింది మనకి నందికేశ్వరుడు గారు రాశారు కాబట్టి అది నంది నాడి అని చెప్పారు. భృగు రాశారు కాబట్టి భృగు నాడి అని చెప్పారు. దీనికి రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ రెండు క్లబ్ చేసి మనకి భృగునంద నాడి అని చెప్పేసి ఆర్జీ రావు గారు బాగా దీన్ని ముందుకు తీసుకెళ్తారండి. బాగా ఆర్జీ రావు గారు ఏదైతే థియరిటికల్ గా చేశారో మన దాంట్లోని గ్రూపులు అధ్యాపకుల గ్రూప్ మనం రీసెంట్ గా కాలం చేశారు మనకి పట్నాయక్ గారు, నాయక్ గారు కూడా, సత్యనారాయణ నాయక్ గారు కూడా మనం దాన్ని బాగా ముందుకు టేబులర్ ఫామ్ లో తీసుకెళ్ళారు. మొత్తం అతను కూడా కాలం చేశారు. అలాగే మనకి ఐకాస్ లో ఇదివరకు మనకి చెప్పేవారు తమిళనాడు నుంచి వీళ్ళు మెయిన్ ఆర్జీ రావు గారిది తాలూకా ఎక్కువ దాన్ని చూసాను. నెక్స్ట్ నేను ఫాలో అయితే గాంధీ గారిని ఒకళ్ళు ఫాలో అవుతాను. వీళ్ళిద్దరిని బాగా నేను చూశాను. నేను నేర్చుకున్నది కృష్ణమాచార్యులు గారు. ఆయన బేసికల్ గా కొలంబో వాసి, కానీ మాకు బాగా నేర్పించాడు ఆన్లైన్ లోనే ఆఫ్లైన్ అన్నింటిలో. బికాస్ నాకు ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి అతను ఎక్కువ ఇంగ్లీష్ మీద నేర్పించేవారు. సో దీంట్లోని బేసికల్ గా భృగునంద నాడిలో ఏంటంటే నంది నాడిలో ఏం చెప్తున్నాం అంటే బేసికల్ గా ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు లగ్నానికి తక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటాము, కారక లగ్నం తీసుకుంటాము. అలాగే కారక లగ్నం బేస్ చేసుకొని మనం దానికి తత్వాలు రాశి తత్వాలు ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే బేసికల్ గా 159 ఏదైతే మనకి సేమ్ తత్వం ఉంటుందో, ఇప్పుడు మనం ఏదైనా సరే 159 గ్రహాలు తీసుకుంటే కనుక సేమ్ తత్వాలు ఉంటాయి. సో సేమ్ తత్వాల్లో ఉన్నప్పుడు అది ఒకే రాశిలో ఉన్నట్టు అక్కడ డైరెక్షన్స్ తత్వాలు ఇవే మెయిన్ ఇంపార్టెన్స్. అక్కడ డైరెక్షన్స్ తత్వాలు రెండు ఒకటే మనకి. సో మనం డైరెక్షన్ తీసుకుంటే కనుక 159 విల్ బి సేమ్ డైరెక్షన్, ఆ డైరెక్షన్స్ లో ఉంటాయి. అవి సేమ్ గ్రహంలో ఉన్నట్టే దాని సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీది తనాలి మాది తనాలి అంటాం బేసికల్ గా. సో ఒకే తత్వంలో ఒకే దీంట్లో ఉన్నప్పుడు అవి ఒకేలా ఫలితాలు ఇస్తాయి, రెండు కలిపి ఉంటాయి అన్నది ఒక ప్రిన్సిపల్ అండి. రెండోది 212 ఎక్కువ ప్రిన్సిపల్ ఏంటి తీసుకున్నంటే 12 అన్నది అక్కడ ఏం తీసుకున్నట్టే ఆల్రెడీ ఆ ఎనర్జీ వాళ్ళకి ఉంది. 12 అన్నది వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వచ్చారు, ఆ ఎనర్జీ ఉంది. కారక ఇప్పుడు మనం ఒక తనుభావ తీసుకోవాలనుకోండి, గురుడు తీసుకున్నారనుకోండి, గురుడికి 12th లో తన ఆ పర్సన్ కోసం చూడాలి అనుకుంటే కనుక గురుడికి 12th లో ఏంటున్నాడు అన్న చూస్తే వాళ్ళకి ఏ ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ ఆల్రెడీ అది ఎనర్జీ ఉంది అని 12th నేను తీసుకుంటాను. సేమ్ అలాగే 2 నుంచి వాళ్ళు ఏంటి ఫాలో అవుతున్నారు అన్నది 2 లో తీసుకుంటారు. అలాగే 311 కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి ఇస్తుందంటే ఎప్పుడు 311 విల్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. 1 నుంచి 3 ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్. సో అందుకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తాను బేసికల్ గా. నాకు నేను చెప్పేటప్పుడు కూడా పాఠాలు చెప్పినప్పుడు కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళని. అంటే ఎదురుగుండా మన ఇంట్లో ఎదురుగుండా ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బాగాను.
7th హౌస్ ఇస్ అ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటాం బేసిక్. అందుకే 7th కి ఎక్కువ ఇంపార్టెన్స్ అక్కడ ఇస్తాము. వాళ్ళు మనకి డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు 7th ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో దీంట్లోని కారతత్వాలకి ప్లేస్ ఎ మేజర్ రోల్. అలాగే డిగ్రీస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు ఏదైతే మన నక్షత్రం అని అంటున్నామో, నక్షత్రం అంటే అది డిగ్రీ. ఒక 123 డిగ్రీస్ అని అన్నాం అనుకోండి, మీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే కనుక 123 డిగ్రీస్ అన్నారంటే కనుక మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎలా అయితే 78 ఈస్ట్ 38 నార్త్ అని అనుకోండి తెలీదు, బట్ నోయిడా అంటే కనుక వెంటనే తెలిసిపోతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు గ్రేటర్ నోయిడా అంటాను, 78 ఈస్ట్ అండ్ 37 నార్త్ అని అనుకోండి, గ్రేటర్ నోయిడా తెలియదు ఎవరికైనా, గ్రేటర్ నోయిడా అని తెలిసిపోతుంది. అలాగే 123 డిగ్రీస్ లో మీ ప్లానెట్ ఉంది అన్నదంటే కనుక తెలీదు. దానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం, మఘ, 1వ పాదము అని ఒక పేరు పెట్టుకున్నాం. సో ఎక్కడుందంటే మీ రాశి ఏదంటే కనుక మనం మూన్ ఎక్కడుంది అని అడుగుతున్నాం ఇండైరెక్ట్లీ. అది క్వశ్చన్ తాలూకా తాత్పర్యం ఏంటంటే మీ రాశి ఏది అన్నారనుకోండి, మీ మూన్ ఎక్కడుందని తెలిసిపోతుంది మన పొజిషన్. సో దీంట్లో కూడా ప్లేస్ డస్ మ్యాటర్స్ అన్నది సూత్రం ఉంటుందండి. అంటే ఇప్పుడు గురుడు ఎక్కడుంటే వాడు అలా బిహేవ్ చేస్తాడు, అతను శుక్రుడు పలానా పొజిషన్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది టు ద పాయింట్ డిగ్రీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇక్కడ. సో ఇక్కడ దాని తర్వాత ఇంకోటి మనకి టాపిక్ ఏంటి వస్తుందంటే, భృగు సిస్టమ్ లో ఏంటి వస్తుందంటే మనకి ప్రోగ్రెషన్. ఒక చార్ట్ తాలూకా ప్రోగ్రెస్ ఎలా అవుతుంది, ఒక చార్ట్ అంటే ఇవాళ మనం ఇలా ఉన్నాము, రేపు ఉదయం ప్రోగ్రెస్ ఏమిటి, ఒక మూమెంట్ ఎలా వెళ్తున్నాం, ప్లానెట్ తాలూకా మూమెంట్ ఏమిటి, దీన్ని బేస్ చేసుకుని దాంట్లో రిజల్ట్స్ మాక్సిమం వచ్చేయండి. అండ్ నేను చార్ట్ రీడింగ్ చేసేది మాక్సిమం బిఎన్ఎన్ లోనే చేస్తాను. నా ప్రిన్సిపల్స్ అన్ని బిఎన్ఎన్ లో ఉంటాయి. రీజన్ ఏంటంటే మనకి బర్త్ టైం అన్నది ప్రాపర్ గా ఉండదు కాబట్టి, ఒకళ్ళు అంటే ఇలా 1962 పుట్టారు, 351 పుట్టారు. అసలు 351 ఏమిటి, శిర్షోదయమా లేకపోతే కనుక తల్లి బిడ్డని వేరు చేయడమా, అది ప్రాపర్ గా మనకు టైం ఉండదు కాబట్టి నేను లగ్నం అని కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటాను. తీసుకోనని చెప్పట్లేదు, తక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటాను. అలాగే దీంట్లోనే అష్టక వర్గ, యోగిని, అలా లైక్ ఆరుడు లగ్న, లైక్ వర్గ చార్ట్స్, లైక్ షడ్బల, ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ కాకుండా దాంట్లోని ఏదైతే మన నాడి అంటే జస్ట్ టిప్, ఒక టిప్ బేస్ చేసుకొని వై అండ్ వాట్ సూత్రం, అసలు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆ క్వశ్చన్ అక్కడ వేసుకొని, ఆ క్వశ్చన్ తాలూకా గ్రహం ఏంటి వస్తుంది, ఆ గ్రహం తాలూకా ఏంటి ఇంపార్టెన్స్ ఉంది, దాన్ని ఏ డిగ్రీలో ఉంది, డిగ్రీ అంటే నథింగ్ బట్ ఏ నక్షత్రంలో ఉంది లేదా ఏ పాదంలో ఉంది, ఆ డిగ్రీ చూసుకొని దాని తాలూకా డైరెక్షన్స్ చూసుకొని దీన్ని బేస్ చేసుకొని ప్రిన్సిపల్స్ ఇవ్వడం అనేది బిఎన్ఎన్ ఇన్ ఏ షార్ట్ అండి పూర్తిగా. సో నేను బిలీవ్ చేసేది ఆ ప్రిన్సిపల్, మాకు అదే చెప్పారు కాబట్టి మేము అలాగే నేర్చుకున్నాం, అలాగే మాకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. దీంట్లోని మ్యారేజ్ మ్యాచింగ్ కూడా అలాగే చేస్తాం, ఎందుకంటే మ్యారేజ్ మ్యాచింగ్ ఒకప్పుడు కాన్సెప్ట్ మారింది పూర్తిగా. అలాగే ఇందాక మన సార్ చెప్పారు థంబ్ తీసుకొని, అది ఎక్కువ మాకు ఏం చెప్పారంటే ఇట్లా మైండ్ రీడింగ్ ఆర్ట్ అని చెప్పారండి. వాళ్ళు మొత్తం మీరు ఇందాక సార్ చెప్పారు కదా, మీ పేరు సాసాసితో స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుంది, దే రీడ్ ద మైండ్. అండ్ అది వర్కౌట్ అవ్వలేదు మాకు. దాని తర్వాత వాళ్ళు ఏంటి ఇస్తారంటే ఇదే సౌత్ ఇండియన్ చార్ట్ గీసి బిఎన్ఎన్ ప్రిన్సిపల్స్ ని పెట్టి వాళ్ళు ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేశారు. ఆ ప్రిడిక్షన్స్ తోటి ప్రాపర్ నాలెడ్జ్ అంటే ప్రాపర్ గా రిజల్ట్ వచ్చింది అన్నది మాకు చెప్పారండి. మేము ప్రాక్టికల్ గా కూడా చూసాం. సో ఇలాగ మాకు వచ్చింది. మేమైతే అది బిలీవ్ చేయలేదు, ఇందాక సార్ చెప్పండి, మేమైతే బిలీవ్ చేయలేదు, పక్కన పెట్టేసాము దాన్ని కూడా. కానీ వాళ్ళ థీరీ ఏంటో తెలుసుకున్నాము. థీరీ తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ చార్ట్ గీసి ఆ చార్ట్ నే మళ్ళీ నాకు బుక్ లో ఇచ్చారు. ఇవాళ కూడా ఆ బుక్ మా దగ్గర ఉంది, చాలా మంది దగ్గర ఉంది. ఆ బుక్ లో చూస్తే వాళ్ళు మళ్ళీ ఆ సౌత్ ఇండియన్ చార్ట్ గీస్తారు. ఆ సౌత్ ఇండియన్ చార్ట్ గీసి ఆ సౌత్ ఇండియన్ చార్ట్ బేస్ చేసుకుని ప్రిడిక్షన్స్ వస్తాయి. ఆ ప్రిడిక్షన్స్ ప్రాపర్ గా రైట్ అవుతాయండి, పర్ఫెక్ట్ రైట్ అవుతాయి. బికాస్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బిఎన్ఎన్, భృగునంద నాడి ప్రిన్సిపల్సే అవుతాయి. నేను చెప్పేది కూడా క్లాసుల్లో కూడా మాక్సిమం భృగునంద నాడి బేస్ చేసుకుని ప్రిన్సిపల్సే చెప్తాను. ఇది నా వే ఆఫ్ వెర్షన్ అండి. సో ఏమైనా ఉంటే కనుక అంటే లైక్ నేను నేర్చుకుని చెప్పాను, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక తప్పకుండా పెద్దవాళ్ళు ఇంకా పెద్దలు వినాలి, వింటాను వాళ్ళకు కూడా. ఒక 2 సందేహాలు ఉన్నాయి, అడగచ్చునా? నాకు బొత్తిగా పరిచయం లేదండి నాడీ ఆస్ట్రాలజీ. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. ఇక్కడ 150 నాడులు ఉన్నాయని చెప్పబడింది కదా, 150 నాళ్ళకి 150 పేర్లు ఉన్నాయి. మన 60 వైదిక సంవత్సరాలకి మరి 27 నక్షత్రాలకి అసలు కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పబడ్డాయి, బట్ క్యారెక్టరిస్టిక్స్
అలాగే ఈ 60 నాడులకు కూడా ఏమైనా లక్షణాలు ఉన్నాయని చెప్పబడ్డాయా? ఈ నాడు ఈ లక్షణాలు సూచిస్తున్నాయని చెప్పబడ్డాయా? అదొకటో ప్రశ్న. 2, అసలు నాడి అన్న పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ నాడి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మన గ్రహనాడుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, అది ఇది ఒకటే. అసలు నాడి అన్న పదం ఎందుకు వచ్చింది? అది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, ఈ 150 నాడులు వాటి యొక్క నిడివి అంటే లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్ నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ ద సేమ్. అన్నిటికన్నా తక్కువ 1 నిమిషం 20 సెకండ్లు ఉంటే అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది 30 నిమిషాలు ఎంతో ఉంటుంది. ఎక్కడో చాలా ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివిన గుర్తు. సో ఈ మూడిని నేను కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే అసలు మనకి ఏమైనా అర్థమవుతుందా? మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఈజీ. ఏమైనా కొంచెమైనా ముందుకెళ్ళగలమా? ఒక పొక్క తెలిసినా చాలా చూస్తున్నాను నేను. చెప్పండి. నా వరకు ఏంటంటే సార్, ఇప్పుడు మేము చదివింది 150 నాడుల్లోని ఇందాక చెప్పినట్టు ఇట్స్ వెరీ టఫ్. అది మేము అంటే అంతలాగా మాకు ఎక్కలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మేము ఎక్కువ చూసింది భృగునాడి, నందినాడి, ఈ 2 క్లబ్ చేసుకొని కరెంట్ మనం ఏదైతే వాడుతున్నామో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రిన్సిపల్స్ ఇస్తాం. అది మేము చూడలేదండి అసలు. అంటే మేము ప్రాక్టీస్ కూడా చేయలేదు, చదవలేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 1 నిమిషం అది 30 degrees డివైడ్ బై 150 అంటే చాలా మైన్యూట్ పార్ట్ అండి. అంతవరకు మేము వెళ్ళలేదు. మేము వెళ్ళింది పూర్తిగా ఓన్లీ బిఎన్ అంటే ప్రోగ్రెషన్, ఆ ప్లానెట్ ఏ డిగ్రీలో ఉంది, ఆ డిగ్రీతో నక్షత్రం అంటే అధిపతి, దాని తాలూకా అవస్థ బేస్ చేసుకొని మేము ప్లానటరీ మెయిన్ డైరెక్షన్స్ ఆ పొజిషన్ బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టాం. 2వది, ఇందాక నేను చెప్పాను నాడి అనే వర్డ్ ఎందుకు వచ్చిందని. నాడి అన్నది ఏంటంటే టిప్ అండి. మనం ఒకవేళ ఇన్ కేసు ఇదివరకు పాత సినిమాలు చూస్తే కనుక వాళ్ళు ఇక్కడ నాడి ఇక్కడ పట్టుకొని చెప్పేసి వాళ్ళు చెప్పేవారు. నాడి అన్నది ఏంటంటే టిప్ చూసి మనం వాళ్ళకి చెప్పాలి. అంటే మనం పాత సినిమాలు చూసే ఉంటాం, పడిపోతే కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, మున్సిప్ అంటాం బేసికల్ గా. వాళ్ళు వచ్చి కొట్టున్నారు, మీ అమ్మాయి మీ కోడలు కడుపుతూ ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఏదో చెప్పేవారు అంతే. ఎందుకంటే నాడి పట్టుకొని చెప్పడం అంటారు. నాడి అంటే టిప్. సో ఇది ఏదైనా సరే నాడి అంటే సన్ బేస్ చేసుకొని చెప్తే చంద్రనాడి, సూర్యనాడి. శుక్రుడు బేస్ చేసుకొని చెప్పేది శుక్రనాడి అండి. చంద్రుడు బేస్ చేసుకొని చంద్రనాడి. సో ఏదైనా టిప్ పట్టుకొని ఆ పట్ల సిద్ధాంతాల మీద వెళ్ళేదండి బేసికల్ గా. సో భృగు రాసింది ఏంటంటే ప్రోగ్రెషన్ బేస్ చేసుకొని రాశారండి భృగు. అంటే ఒక జూపిటర్ దాకా ప్రోగ్రెషన్ 12 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం పుట్టేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన గురుడు ఇది లియోలో ఉందనుకోండి, సింహరాశిలో ఉందనుకోండి, 12 ఏళ్ల తర్వాత సింహరాశిలో తీసుకోమండి. మనం తీసుకున్నది కన్యా రాశిలో తీసుకొని రిజల్ట్ చెప్తామండి. అలాగే రెట్రో, ఆయన రెట్రో ప్లానెట్ రెట్రో అసలు ఉండదు, అది మనకు కనిపిస్తుంది. రెట్రోని తీసుకున్నప్పుడు రిజల్ట్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పారండి బేసిక్గా. సో ఈ రకంగా రిజల్ట్. ఆ నాడి అంటే టిప్ అండి బేసిక్లీ. మీరు 2వ ప్రశ్న అడిగారు, నాడి అని టిప్. ఫస్ట్ 3rd నేనైతే కనుక నేను అంటే తక్కువ ఫాలో అవుతాను కాబట్టి నేను కూడా ఏం చెప్పలేను. సో కానీ నేను ఫాలో అయ్యేది కనుక కేవలం దాని డిగ్రీలు, దాని అవస్థలు, అలాగే దాని తాలూకా డైరెక్షన్స్, దాని తాలూకా తత్వాలు, ఈ బేస్ చేసుకొని నేను నా రిజల్ట్స్ చెప్తానండి బేసిక్గా. అండ్ ఆ రిజల్ట్స్ గాడ్స్ గ్రేస్, పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనం. సో రైట్ అవుతున్నాయి, జనాలందరూ దాన్ని ఫాలో అవుతున్నారు, నేను చెప్పిన వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ పాయింట్. దీంట్లోని మనం నాడీలోని అన్ని ప్లానెట్ తాలూకా డైరెక్షన్స్ కానీ, వాస్తు కానీ ఎలా సెట్ చేసుకోవాలి, దాని తాలూకా ఎలిమెంట్స్ ఏంటి, మనం ఒక సన్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం, సో ఇంట్లో కూడా అక్కడ ఎలా సెట్ చేసుకోవాలి, ఒకవేళ మనకి సూర్యకిరణాలు రాకపోతే ఎలాగా, ఇవన్నీ నాడీలో చెప్పినవి ఉన్నాయి. సో నేను దాని బేస్ కోసం చెప్తాను. సో నాడీ అంటే బేసిక్ గా మనకి తెలిసిన అర్థమే ఇదేంటే దట్ ఈస్ గివింగ్ యూ ద క్లూ. దిస్ ఈస్ ద క్లూ. యూ టచ్ హియర్ యూ విల్ గెట్ టు నో బట్ యూ హావ్ టు అనలైజ్. అంటే నీ ఓపిక నువ్వు ఎంత బాగా విశ్లేషణ జరిగితే అంత చక్కని ఫలితాలు వస్తాయని అర్థం. అది యాక్చువల్ గా ఏంటంటే సార్, అంటే మామూలుగా ఇప్పుడు మన ప్రస్తుతం అవైలబుల్ నాడీ గ్రంథాల్లో కానీ తీసుకుంటే భృగునంది నాడిలో ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటే మనకి కరెక్ట్ గా 12 నిమిషాలు చొప్పున నాడి తీసుకున్నారు. అంటే ఎక్కువ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రత్యేకంగా ఎక్కడ దొరకట్లేదు. ఈ వసుధ నాడి అయితే ఏం చేస్తుంది ప్రత్యేకంగా. అయితే ఇన్ని వేల ప్రిన్సిపల్స్ వీళ్ళు ఇచ్చినప్పుడు వీటిని కానీ మనం చదువుతూ ఉంటే మేబీ వాటి తాలూకా ఇది అర్థమవుతుందేమో మనకి. ఇది అవుతుంది. వాడు చెప్పినట్టు ఏంటంటే, నేను ఇందాక స్టార్ట్ చేసి వదిలేసాను, ఎక్కువ చెప్పకూడదని. ఎలాబరేషన్, ప్రోగ్రెషన్, ప్లేసెస్. ఇప్పుడు అతను ఏం చెప్తాడు మీకు, గురువు ఉన్నాడు, గురువుకు వ్యయంలో చంద్రుడు ఉన్నాడు.
గురువుకు వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి వీడికి ఎల్డర్ ఒక సిస్టర్ ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ ఆ ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు ఆ భృగువు నాడీలో వచ్చినప్పుడు గురువుకి వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ గాట్ అన్ ఎల్డర్ సిస్టర్ అని కన్ఫర్మ్ చేశాడు. అదే మేల్ ప్లానెట్ ఉంటే మేల్ ఉంటుంది, అంటే అన్నదమ్ములు ఎవరు ఉంటారు అనేది ఒకటి ఇక్కడ చెప్పిన పాయింట్లు వీళ్ళు ఇక్కడ చెప్తున్నది. అలాగే మీకు ప్రోగ్రెషన్ చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు గురువు ఇక్కడ మకరంలో ఉన్నాడు చూడండి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ 12 years లో అప్పుడు ఇంకొద్దిగా ఎలాబరేట్ గా ఒక్కసారి చదివి వినిపిస్తా. ఇప్పుడు ఏమంటాడంటే వీళ్ళు ఈయన మీనంలో ప్రవేశించినప్పుడు he has the aspects of retrograde Mars అన్నాడు. చూడండి గొప్ప విషయం ఏంటంటే మార్స్ మేషంలో ఉన్నాడు, రెట్రోగ్రేడ్ లో ఉన్నాడు. సో ఈ నాడీలో ఏం చెప్తున్నారు వీళ్ళు, మేషంలో ఉన్న మార్స్ రెట్రోగ్రేడ్ లో ఉంటే మీనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడని చెప్తున్నారు. దిస్ ఈజ్ వాట్ దే టోల్డ్ ఇన్ ది బుక్ ఇట్ సెల్ఫ్. ఆ గ్రంథం రాసిన భృగు నాడిలో చెప్పింది ఇది. ఆ ఫుల్ వెర్షన్ లో మేషంలో ఉన్న కుజుడు మీనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాడు అంటే వెనక్కి చూస్తున్నాడు, వాడి దృష్టి వెనక్కి ఉందని నేను చాలా చోట్ల చదివాను. నేను ఇదివరకు పాత రచయితలు కూడా యాస్ట్రాలజికల్ మ్యాగజైన్ లో రాసేటప్పుడు చదివాను. రెట్రోగ్రేడ్ ప్లానెట్ వెనక్కి చూస్తూ ఉంటుంది అని. కొన్ని చోట్ల అప్లై చేస్తే కొన్ని చోట్ల కరెక్ట్ వచ్చింది, కానీ అన్ని చోట్ల రావట్లేదు. అది ఇవన్నీ ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్, మనం ఏం చేయలేం, వీటిని ప్రత్యేకంగా సబ్జెక్ట్ పట్టుకొని చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏమంటాడు, ఇతను మకరం నుంచి మీనంలోకి వెళ్ళినప్పుడు అంటే ఇతనున్న చోటు నుంచి 3rd లో ప్రవేశించినప్పుడు రెట్రోగ్రేడ్ మార్స్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ది నేటివ్ విల్ సఫర్ ఫ్రమ్ మూన్స్ అండ్ స్వెల్లింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ బ్లడ్ అని చెప్తున్నాడు. చూడండి ఈ ప్రోగ్రెషన్ లో ఇది ఒక పాయింట్. దెన్ ది చైల్డ్ ఏజ్ దెన్ వుడ్ బి 3 to 5 years. దిస్ ఇంక్లూడ్స్ ట్రాన్సిట్స్ ఇన్ పీసెస్ అండ్ ఏరీస్ ఫర్ 1 year ఈచ్ ఇన్ ఈచ్ సైన్. చైల్డ్ విల్ సఫర్ ఫ్రమ్ విండీ ట్రబుల్స్ ఇన్ హిస్ 6th year. ఎందుకు, గురువు నుంచి 6th లో రాహు ఉన్నాడు, అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ విండీ ట్రబుల్స్ లో సఫర్ అవుతాడని చెప్తున్నాడు. ఇలా అంటే ఈచ్ ఆస్పెక్ట్ ట్రాన్సిట్ లో చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తం అంతా కూడా 14 నుంచి 15 ఏళ్ల వయసులో ఏమవుతుంది అంటే చదువులో ముందుకెళ్తాడు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అక్కడి నుంచి మార్స్ మెర్క్యూరీ ఆస్పెక్ట్ వస్తుంది. మెర్క్యూరీ అంటే ఈచ్ రౌండ్ లో వీళ్ళు వెళ్ళినప్పుడంతా కూడా ఈ 12 ఒక్కొక్క సంవత్సరం వెళ్తూ చైల్డ్హుడ్ లో 12 ఏళ్ళకి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 13th year నుంచి ఆ చదువుకునేటప్పుడు ఏ గ్రహం ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, ఇవన్నీ తీసుకొని వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో ఆ రకంగా ఏంటంటే మనకి ఈ ప్రిడిక్షన్స్ చాలా ఇచ్చారండి వీళ్ళు. అయితే ఏంటంటే కొన్ని ఇది అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ఏం చెప్తాడు వాడు, మనం ఇంకా విందాం. అందుకోసం ఏంటంటే మనం ఈ డిస్కషన్స్ మళ్ళీ పెట్టుకుందాం. మిగతా ఎవరైనా చెప్తే విని మనం కంటిన్యూ చేద్దాం. నేను దీని గురించి చెప్తాను ఇంకొన్ని పాయింట్లు వాళ్ళు చెప్పినవి. ఎందుకంటే అందరికీ కూడా చాలా మంది కొత్త వాళ్ళకి ఈ పాయింట్స్ మీద ఏమైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ పుట్టి రీసెర్చ్ అనుకుంటే చేయొచ్చు అనమాట. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు సార్ చెప్పండి. నమస్తే అండి. ఓకే, యాక్చువల్గా రవీంద్ర గారు మంచి క్వశ్చన్స్ వేశారు. అసలు ఈ నాడి అన్న వర్డ్ కి ఇంపార్టెన్స్, ఆ మీనింగ్ ఏంటి? మీ టైటిల్ ఈరోజు టాపిక్ కూడా కాన్సెప్ట్స్ అండ్ అపార్థాలు అన్నట్టు ఈ నాడి అన్న పదమే పెద్ద అపార్థం అయిపోయింది. సో అసలు నాడి ఆస్ట్రాలజీ అన్నది ఫైన్ ట్యూన్డ్ ఆస్ట్రాలజీ. ఇది ఒక విధమైన తమిళ్లో ఈ చిదంబరం దగ్గర ఉంటుందన్నమాట, వైద్యేశ్వరన్ కోయిల్ అని. అక్కడ ఈ పామ్ లీవ్స్ లో తమిళ్లో ఉంటుంది, తమిళంలో. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇదివరకు చాలా మంది తెలియదండి. సూర్యదేవర రామ్మోహన్ రావు అన్న ఆయన ఒక నవల్లో దీని గురించి రాశారు. అది అప్పటి నుంచి అంటే ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఎంతో, అప్పటి నుంచి ఇది బాగా పాపులర్ అయిపోయింది. చాలా మంది వెళ్తాం. అంతకుముందు అసలు తెలిసేది కాదు. ఇప్పుడు ఇది బాగా పొల్యూట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అంతా ఫ్రాడ్ ఇప్పుడు జరుగుతుంది. చాలా చోట్ల ఫ్రాడ్, కానీ కొన్ని చోట్ల మాత్రం ఉంది అని విన్నాను. ఎందుకంటే మా వైఫ్ కి దొరికింది, అది కొంచెం కరెక్ట్ అయింది. బట్ హైదరాబాద్ లో నేను వెళ్ళాను, అది ఫ్రాడ్. వైద్యేశ్వరన్ కోయిల్ దగ్గరికే వెళ్ళాను, అది ఫ్రాడ్ చేశారు. అంటే వాళ్ళు యాక్చువల్ గా ఎట్లా జరుగుతుందంటే, మీరు మీ థంబ్ ఇంప్రెషన్ ఇస్తారు, ఇచ్చినప్పుడు
ఆ తంలో ఉన్న దాన్ని ఇండెక్స్ కింద చేసుకొని వాళ్ళు వెతుకుతారు అనమాట. వెతికినప్పుడు మ్యాచింగ్ అయినప్పుడు వాళ్ళు చదువుతారు. వాళ్ళు చదివినప్పుడు ఆ లీఫ్ లోది దీంట్లో మొత్తం ముఖ్యంగా 16 సెక్షన్స్ అని కానీ చాప్టర్స్ అని కానీ అంటాం. పారామీటర్స్. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే జనరల్ రీడింగ్ ఉంటుంది. వాళ్ళు మీ పేరు చెప్తారు, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మదర్ నేమ్. ఇది మ్యాచ్ అవ్వగానే నెక్స్ట్ కంటిన్యూ అవుతారు. ఇది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి వెంటనే ఆపేస్తారు. ఆపి మళ్ళీ వెతికి ఇంకో బుక్ తీస్తారు. అంటే బుక్ అంటే ఇక్కడ ఇంకొక గ్రంథం, తాళపత్ర గ్రంథం తీస్తారు. ఇది యాక్చువల్గా ఇది కరెక్ట్ గా వాళ్ళు మిమ్మల్ని అడగరు, మీ పేరేంటి, మీ అక్షరం ఇదా అని అడగరండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఇంటర్పోలేట్ చేస్తున్నారు. ఓకే మీ పేరు చెప్పండి, అదే మీ ఇదా అని చెప్పి మా ఇంటర్పోలేషన్ టెక్నిక్స్ వాడి ఫ్రాడ్ చేస్తున్నారు. నిజంగా గనక అయితే గనక మీరు అద్భుతంగా ఉంటదన్నమాట. అంటే మీకు తెలియని ఒక పాయింట్ మీకు అప్పుడు తెలుస్తుంది అది. అది ఒకటి. తర్వాత ఇందాక ఇంకోటి, ఇప్పుడు ఉన్న ఈ నాడి బాగా సౌత్ ఇండియాలో ఈ దేవకేరళం అని చెప్పి యాక్చువల్గా ఇందాక చెప్పారు ఉపదృష్ట గారు కూడా. అక్కడ ఒక స్మాల్ కరెక్షన్ అండి. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక రాశిని 150 డివిజన్స్ చేశారు, అంటే 45 సెకండ్ డ్యూరేషన్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు, ఈ మూడిటికి వేరే పేర్లు ఇచ్చారు. ఇది మూవబుల్ రాశిస్, రిమూవబుల్, డ్యూయల్, వీటికి ఇచ్చారు. సో 150 into 3 415 నాడీస్ అండి. సో ప్రతిదానికి ఒక పేరు ఇచ్చారు. ప్రతిదానికి కొన్ని ఫలితాలు ఇచ్చారు. యాక్చువల్గా ఇది రవీంద్రనాథ్ గారు అడిగారు. ఈ బుక్స్ 2 వాల్యూమ్స్ అండి ఇవి. ఈ 2 వాల్యూమ్స్ లో బాగా డీటెయిల్స్ మీరు అడిగిన దానికి ఇది ఎట్లాగా ఏంటి అన్నది దాంట్లో క్యాప్చర్ అయ్యింది. మీరు దగ్గర ఉంటే కనుక నేను పంపిస్తాను అది. తర్వాత యాక్చువల్గా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, నేను చేసిన రీసెర్చ్, ఈ ఆర్జీ రావు గారు ఒక బుక్ రాశారు, ఈ తమ్ అని. దీంట్లో మీరు తమ్ని తీసుకొని ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే కొంతమంది ఉన్నారు ఆ తమ్ చూసి సైన్ చూసి ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కోసారి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, నాది ఏ రాశి, ఈ రాశి, బోర్డర్ లో పడినప్పుడు లగ్నం ఎక్కడో తెలియదు. దానికి ప్రివెంట్ చేయడానికి అసలు ఇది బ్రహ్మాండంగా వాడుతుందండి. ఇది యాక్చువల్గా నేను మైక్రోసాఫ్ట్ లో చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ నేను కలిసి చిన్న ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం. ఈ కృత్రిమ మేధ ద్వారా దీన్ని తమ్ని ఇది చేసి లగ్నం ప్రెడిక్ట్ చేసేటట్టు. అఫ్కోర్స్ మేము అది మా పని ఒత్తిడి వల్ల మేము చేయలేకపోయాం, కానీ అదైతే మా మనసులో ఉంది. బట్ ఇప్పుడు ఎవరో కొంతమంది చేస్తున్నారని ఉన్నారు. సో అంటే ఆర్జీ రావు గారి ఈ వర్క్ నే మనం కొంచెం ఎక్స్టెండ్ చేయడం. తర్వాత ఈ రోజుల్లో మనం ఎట్లా వాడాలి దీన్ని అంటే, మనం ఒక ఇన్స్పిరేషన్ తెలుసుకోవాలండి. మీరు నిజంగా మీ థంబ్ ప్రింట్ గనక దొరికి వాళ్ళు గనక మంచి ఆ రీడర్ గనక మీది ప్రెడిక్ట్ చేస్తే, మీ పేరు, మీ వైఫ్ పేరు, తర్వాత మీ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది వస్తుంది. అనేది ఫస్ట్ జనరల్ ఇదిలో ఫస్ట్ చాప్టర్ లో వచ్చేస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ మిగతా 2 సెకండ్ నుంచి 12 చాప్టర్స్ ఎట్లా ఉంటుంది అంటే, మన ప్రతి భావానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తారు. తర్వాత నెక్స్ట్ 15th ఏమో మెడిసిన్స్, 16th ఏమో ఈ దశాభుక్తిలు బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తారు. సో ముఖ్యంగా 16 చాప్టర్స్ అన్నమాట ఈ నాడీలో. ఇది యాక్చువల్గా రాసింది సేజెస్ అండి. అందుకనే దీనికి అగస్త్య నాడి అని, తర్వాత శివనాడి అని, తర్వాత దిగంబర నాడి, వశిష్ఠ నాడి, తర్వాత భూసుందర నాడి అని చాలా నాడీలు ఉన్నాయి. ఈ సంస్కృతంలో రాసిన ఒక నాడిని భృగు సంహిత అని, తర్వాత ఇంకొకటి హోషాపూర్ దగ్గర ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే సంథింగ్ లైక్ దట్, ఈ నాడి లాంటిది అక్కడ కూడా ఉంది. దాని గురించి నాకు ఎక్కువ డీటెయిల్స్, కానీ ఇక్కడ అయితే నేను చేసిన రీసెర్చ్ ఇది ఫైన్ ట్యూన్ అని ఎందుకన్నానంటే, మీరు అగస్త్య నాడి చూస్తే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, మీ పేరు, మీరు ఎక్కడ పుట్టారు, మీరు పుట్టినప్పుడు పరిస్థితి, మీరు ప్రిడిక్షన్ అప్పుడు ఇవన్నీ చెప్తారు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. మనం నిజంగా ఇప్పుడు పేరు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? ఈ పరాశర టెక్నిక్స్ యూజ్ చేసి లేము.
అంటే ఈ రోజు మనం నాడీ ఆస్ట్రాలజీ అని చెప్తున్నారంటే అంటే మన ఫైన్ ట్యూన్డ్ టెక్నిక్స్ ని అంటే మన ప్రిడిక్షన్ యాక్యురసీని పెంచుకోవటం లాంటిది అనమాట. నేను కొన్ని రీసెర్చెస్ చేశాను, కొన్ని నేను అప్లై చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాడిలోకి వెళ్తే ఇదిగో మీరు ఎక్కడ పుట్టారు, అదే మీరు పుట్టిన ప్రదేశం గురించి వర్ణన ఉంటది. అది ఎట్లా చెప్తాం మన పరాశర దాంట్లో అంటే నేనేం చేశానంటే రాహు కేతును అప్లై చేసినప్పుడు నాకు కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, వీటి యొక్క లాటిట్యూడ్స్ అదే డిగ్రీస్ రాహు అండ్ కేతు ప్లేస్మెంట్స్ ని తీసుకున్నప్పుడు మనం ఎట్లాంటి అంటే ఒక శిశువు గర్భంలోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి ముందున్న రోడ్ ఎట్లా ఉంటది, ముఖద్వారం ఎట్లా ఉంటది, ఆ ఇంటి పరిసరాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ఈ ప్రెడిక్ట్ చేయొచ్చు. అట్లాగే మన చివరి దశ ఎక్కడ ఉంటాం, ఎక్కడ మన మరణం జరుగుద్ది, ఆ ప్రదేశం ఎట్లా ఉంటది అనేది కేతు నుంచి ప్రెడిక్షన్స్ ఉన్నాయి. తర్వాత అట్లాగే డైరెక్షన్స్, భార్య ఏ డైరెక్షన్ లోంచి వస్తుంది అన్న ప్రెడిక్షన్స్. తర్వాత ఉద్యోగం ఎట్లా ఉంటుంది, ఉద్యోగంలో ఎప్పుడు బాధలు వస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ గా నేను చూసిన టెక్నిక్స్ ఏంటంటే ఓన్లీ లగ్నం నుంచే కన్సిడర్ చేయకుండా జూపిటర్ నుంచి కొంతమంది జూపిటర్ నుంచి తీసుకుంటారు. అంటే చాలా ఇవన్నీ చూసానండి. నేను చేసిన రీసెర్చ్ లో అది ఏంటంటే లగ్నం నుంచి తీసుకొని మీరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ ని మనం ప్రిడిక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, లగ్నం నుంచి మీరు చూస్తారు, మీకు ఒక పిక్చర్ వస్తుంది. తర్వాత మీరు జూపిటర్ నుంచి చూస్తారు, ఒక పిక్చర్ వస్తుంది. తర్వాత సాటర్న్ నుంచి తీసుకొని చూస్తారు, సాటర్న్ నుంచి తీసుకొని 10th భావంతో చూస్తారు, ఇక్కడ ఒక కోణం వస్తుంది. సో ఈ నేను ఊరికే 3 పిక్చర్స్ చెప్పాను, 3 కోణాలు, 3 పెర్స్పెక్టివ్స్. దీంట్లో మీరు చూడండి, మీరు ఇట్లా చూస్తే ఏదో ఒక రిజల్ట్ మీకు మ్యాచ్ అవుతుంది. ఒక దాంట్లో తెలియంది ఇంకో దాంట్లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను డైవర్స్ కి అయిన కొన్ని చూసినప్పుడు పరాశర అప్లై చేస్తే మీకు కనిపించదు, ఏపీ సిస్టమ్ అప్లై చేసినా మీకు తెలియదు, కానీ జూపిటర్ నుంచి తీసుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది ఒక్కోసారి. లేదు మీరు వీనస్ నుంచి తీసుకొని చూడండి మీకు వస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో తీసుకొని ప్రతిదానికి ఇంత ప్రాబబిలిటీ అప్లై ఇచ్చి ఎక్కడ ఏ ప్రాబబిలిటీలో ఎక్కడ ఎక్కువ ఉందో అన్న దాన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అందుకనే ఈ నాడీ కూడా మీరు నిజంగా మీరు థంబ్ ప్రింట్ దొరికినవి కూడా పాస్ట్ కరెక్ట్ గా ఉంటది, పాస్ట్ ప్రెసెంట్ దాకా డిటో దాంట్లో గ్రంథంలో ఏది చెప్పారో డిటో మ్యాచ్ అవుతుంది అండి, ఒక్కటి కూడా తప్పు అవ్వదు. కానీ ఫ్యూచర్ మాత్రం మ్యాచ్ అవ్వదు. అక్కడ ఎందుకు మ్యాచ్ అవ్వదు అంటే అదే అంటారు, ఫ్యూచర్ మ్యాచ్ అయింది అనుకోండి ఇంకా అది ప్రాబబిలిటిక్ సైన్స్ అవ్వదు, డిటర్మినిస్టిక్ సైన్స్ అవుద్ది. అందుకనే పరిహారాలు అన్నది చాలా చాలా ముఖ్యం అండి. అందుకనే నేను ఎవరన్నా చాలా మంది చూస్తూ ఉంటారు, నా తలరాత ఇది అంటారు. కాదు, తలరాత మార్చవచ్చు, అట్లా మార్చేవాడే ఆస్ట్రాలజరు, అట్లా మార్చలేకపోతే వాడు ఆస్ట్రాలజరే కాదు. ఇది నా 100% అనేది చెప్తున్నాను. ఇది ఎవరన్నా బాధపడతా ఉంటే, నేను చాలా మందిని చూశాను, కొంతమంది సూయిసైడల్ టెండెన్సీస్ చాలా ఉంటాయి, దాన్ని కేవలం ఇది చేయగలిగిన వాడు ఓన్లీ ఆస్ట్రాలజర్ మాత్రమే. అది డిఫరెంట్ పాయింట్స్ అండి. ఇది అసలు చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఇవి చెప్పాలంటే అసలు పెద్ద డీటెయిల్ పెద్ద సముద్రం, ఇది పెద్ద సముద్రం. ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు, మంచి విషయాలు చెప్పారు సురేష్ కుమార్ గారు. చాలా బాగా చెప్పారు సార్. సురేష్ కుమార్ గారు చెప్పండి సార్. ఫ్యూచర్ అంత డిటర్మినేషన్ గా ఎవరు చెప్పలేరండి. అదే అంటున్నారు. ఇప్పుడు మనం ఇన్ని గ్రంథాలు చూసినా అది కాను. అయితే ఇక్కడ ఒక లింక్ ఏముందంటే, మీరు నాడీ గురించి బాగానే చెప్పుకొచ్చారు, అందరు ఇంత గురించి చెప్పొచ్చారు, అందులో ప్రత్యేకంగా నేను మాట్లాడొచ్చునా అండి, ఉందా అవకాశం? తప్పకుండా తప్పకుండా. అయితే సురేష్ కుమార్ గారు చాలా వరకు ఆయన పరిశోధనలు వాస్తవానికి దగ్గరగా వచ్చి మళ్ళీ డైవర్ట్ అయిపోయింది పాపం. ఆయన ఒక అపోహ పెట్టుకున్నాడు, ఏది జ్యోతిష్ శాస్త్రం మీద. వాళ్ళు ప్రజెంట్ బాగానే చెప్తారండి, పాస్ట్ బాగానే చెప్తారు, ఫ్యూచర్ దగ్గరకు వచ్చే వరకు భిన్నం అనిపించింది
అనే దాని మీద నేను కొద్దిగా ఇప్పుడు ఈ వారి సందర్భంలో పరిశీలన, అది వారి పరిశీలన. నేను అనుభవించిన నా పరిశోధన కూడా చెప్పాలి కదా, ఆయన ఎట్లా చేసిండో అట్లా. మీకు ఈ నాడీ శాస్త్రం నాకు పరిచయం కాకముందు, ఇట్ ఈస్ 1991లో నేను ఎంటర్ అయినా వైతేశ్వరంలో. అప్పుడు నాకు ఏ జ్యోతిష్యము సరిగ్గా వంటబట్టి లేదు, కానీ కొంత ఏదో నాకు తోచిన పద్ధతిలో రీడ్ చేస్తున్నటువంటి ధోరణిలో ఒక వ్యక్తి అనునిత్యం నా దగ్గరకు వచ్చి తన వ్యవహారాలేందో తన బాధలేందో చెప్తూ ఉన్నాడు. కానీ ఆయనకు సంబంధించిన జాతక చక్రం కానీ బేస్ కానీ ఏది లేదు నా దగ్గర, రాసి కూడా లేదు. విని 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 ఒక నిర్ణయానికి వచ్చిన, ఈయనది ఫలానా రాశి ఉండవచ్చు అని, మరి కొంతకాలానికి ఫలానా నక్షత్రం ఉండవచ్చు అని. ఒక సందర్భంలో ఆయన ఒక 1 year అట్లా ఆ ప్రాంతంలో వచ్చి, అయ్యగారు నేను ఈ ఆస్తి మొత్తం అమ్మాలి, అమ్మకపోతే నాకు అదే ఇబ్బంది, అది చాలా అవుతుంది అన్నట్టు. అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఏ ఆధారము లేని, జ్యోతిషపరంగా ఓ లగ్నం ఆధారం లేదు నా దగ్గర, రాశి ఆధారం లేదు, నక్షత్ర ఆధారం లేదు, అమ్మేసేవయ్యా ఈ ప్రాపర్టీని అని నేను అన్నాను అనుకో, నేను శాస్త్రం తెలియకుండా ప్రెడిక్షన్ అన్యాయం చేసిన వాడిని అవుతానేమో అని చెప్పాను. వద్దు అని అన్నాను అనుకో, వాడి పిల్లలేదు అయితే ఇట్లా ఏదో ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ నాడీ శాస్త్రం మీద ఒక అవగాహన అప్పుడప్పుడే పరిచయం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎంబడించుకొని వెళ్ళాను నేను వైతేశ్వరం. వెళ్ళేటప్పుడు ఈ యొక్క బొటనవేలు చూసి చెప్పేది ఏమిటిరా నాయన, హస్త సాముద్రికం చూసి ఇంతో అంతో చెప్తారు కదా, ఈ బొటనవేలులో ఇన్ని రహస్యాలు ఏముంటాయని చెప్పి ఊరికే నేను ఆ రైలు ప్రయాణంలో తెల్లారే వరకు ఈ బొటనవేలు నేను చూసుకుంటూ వెళితే నాకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు సురేష్ కుమార్ గారు అన్నట్టు లగ్నము రాసు అంత నేను వివరంగా చెప్పుకోలేదు, కానీ దీనివల్ల ఒక వ్యక్తి వయస్సు కానీ ఏదో ఒకటి కొంత ఏదో చెప్పడానికైతే అవకాశం ఉందేమో అని అనుకున్నా. అక్కడ 3 రోజులు కూర్చోమనండి. అక్కడ ఏ దాంట్లో మాకు ఈ వ్యక్తి గురించి ఏది టాలీ కాకుండా వాడు గ్రంథాలని అటోటి ఇటోటి ఏదో పెట్టి ఆఖరికి 2 రోజుల తర్వాత 3వ రోజు మళ్ళీ రమ్మన్నాడు. చూసిన తర్వాత ఒక్కొక్క గ్రంథంలో ఆయనకు సంబంధించిన వివరాలన్నీ చూస్తుంటే ఆయన పేరు టాలీ అయింది, ఆయన భార్య పేరు టాలీ అయింది, తండ్రి పేరు టాలీ అయింది, తల్లి పేరు టాలీ కాలే. వాడు అక్కమ్మ తీసేశాడు, ఆ లీవ్ తీసేశాడు, నాకు సంబంధం లేదని. మళ్ళీ ఇంకోటి స్టడీ చేసుకుంటూ వచ్చి నీకు అచ్చం అందరు ఆడపిల్లలే ఉన్నారు అన్నారు, అది టాలీ కాలేదు. ఇట్లా దాదాపు ఒక 10-12 లీవ్ దాన్ని తీయడం జరిగి ఆ తర్వాత మెల్లగా ఒక దగ్గర అన్ని టాలీ అవుతూ వస్తున్నాయి. అది వాడు టాలీ చేసుకుంటూ ఏమన్నాడంటే, అప్పుడు నేను బాగా కాన్సన్ట్రేట్గా చూస్తున్నాను. నీది మీనరాశ అన్నాడు. ఈయనకేం లేదు కదా అసలు వాస్తవంగా. ఆ మీనరాశి అనేది నేను కనిపెట్టుకున్నా, నాకు తెలియదు సార్ అన్నాడు. నీది ఉత్తరాభాద్రన అన్నాడు, అది నేను గ్రహించిన. సార్ అదే కానివ్వండి కంటిన్యూ చేయండి అన్న, అది కంటిన్యూ చేస్తే ఇక మిగతా అన్ని తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, లగ్నం కూడా చెప్పాడు, ఫలానా లగ్నం ఫలానా అది ఏదో చెప్పి వాడు ఏదో రాయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నేను ఏం ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాను ఆయన గురించి నాకు వచ్చేది అప్పటికప్పుడు నాకు కూడా కొన్ని థాట్స్ వచ్చినాయి. ఆ రికార్డ్ అంతా తీసి రికార్డ్ చేసేటప్పుడు ఒక 50% ప్రెడిక్షన్ నాకు అవగాహన అయిపోయిందండి. ఓహో ఇది బేసా, ఈ విధంగా ఉంటుందా. నేను చిత్రపోయింది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రము ఏ నాడిలైనా కానీ పేరు చెప్పగలుగుతున్నది, భార్య పేరు చెప్పగలుగుతున్నది, తండ్రి పేరు చెప్పగలుగుతున్నది, తల్లి పేరు చెప్పగలిగి నిర్ధారణ చేస్తున్నది ఈ వ్యక్తి ఈ జాతకం ఈ వ్యక్తిది అని. అట్లా మనం ఎన్ని శాస్త్రాలు చదివినా మనకు ఆ పేర్లు చెప్పడం అనేది ఇంతవరకు రాలే, ప్రెడిక్షన్ చెప్తున్నామేమో కానీ. దాని మీద నాకు కొంత అవగాహన వచ్చి పరిశోధన చేసిన కానీ సురేష్ కుమార్ అన్నట్టు నా నుంచి కాలేదు, మనకు ఆ సమయం సరిపోలేదు, అవన్నీ ఏదో జరిగిపోయింది. తర్వాత ఫ్యూచర్ గురించినటువంటి ప్రెడిక్షన్స్ లో చాలా మంది అక్కడ పోయించిన వాళ్ళంతా ఏంటండి ఇది అలా ఉంది ఇదంతా ఫాల్స్, నేనైతే అనలేదండి వాళ్ళను, ఆ శాస్త్రాన్ని నేను ఎప్పుడు నిందించలేదు. కానీ నా అనుభవంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ నాడీ శాస్త్రానికి సంబంధించి. నా జనరల్ దాని ప్రకారంగా మా తండ్రి గారి వయస్సు 72 అన్నాడు. సరే ఉండొచ్చులే అనుకున్నా, అప్పుడు నేను 30 ఏళ్లే ఏదే ఆ శాస్త్ర పరిశీలన చేసేటప్పుడు. ఏదో ఒక సందర్భంలో మా నాన్నగారి యొక్క ఆరోగ్యం గురించి తీసినప్పుడు ఆయనతో జనరల్ కాండ తీయించిన, దాంట్లో ఆయనది 72 అనే సూచించండు. ఆయన జనరల్ కాండలో 72 ఏట అన్నాడు, నా జనరల్ కాండలో నా తండ్రి గురించి 72 ఏట. లింకులు చూడు ఎట్లా ఉన్నాయి. సరే
అక్కడ ఆయనకు కరెక్ట్గా 59వ ఏట ప్రమాద స్థితి వచ్చింది. 60లో ఎంటర్ కాలేదు, 59వ ఏట ప్రమాద స్థితి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నేను చేయవలసిన అన్ని, ఎందుకంటే నాకు ఇంకో 12 ఏళ్ళు ఏదైనా ఉంది కదా అనే భావన ఉంది కదా. అయితే ఆ 12 ఏళ్ళ ఆయు ప్రమాణం ఉంది కాబట్టి మనం చేసే మెడికల్ సేవ అవన్నీ చేయాలని అవన్నీ నేను ప్రాంప్ట్గా చేసుకుంటూ వస్తున్నా. కానీ సరిగ్గా ఆయన 59 years 8 months 10 daysలో ఆయన చనిపోయింది. అప్పుడు నన్ను పిచ్చిగా అభిమానించిండ్రు జ్యోతిషాన్ని అని చెప్పి నన్ను కానీ ఈ శాస్త్రాన్ని కానీ అందరు బంధువులు కానీ అందరు అన్నోళ్లే ఎక్కడ పోయిందా అని చెప్పి. అప్పుడు నేనేం చేశానంటే నా పైత్యం చూడండి, సరిగ్గా నిత్యకర్మలు ప్రారంభం చేసి ఒక వ్యక్తిని ఏదో కొంత అవగాహన ఉన్నటువంటి ఈ సురేష్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరినో పట్టుకొని, ఆయన నేను ఇక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తా, నువ్వు కూడా పో, చక్కగా నాకు నా తండ్రి గురించి నా జాతకంలో పితృభాగ్యం 9వ స్థానానికి సంబంధించిన కాండ ఏదైనా ఉంటే అడుగు. ఎందుకు నేను పంపవలసి వచ్చిందంటే, ఒకటి ఈ 72 ఏళ్ల వయసులో ఈ 12 ఏళ్ళు ఎక్కడ పోయింది అనేది ఒక సమస్య. రెండోది, ఆయన మరణించేటప్పుడు ఇంకో 2 నిమిషాలకు మరణిస్తానగా ఆయన పక్కనే ఉన్నా, ఏదో కొద్దిగా డాక్టర్ని తొలికొచ్చే లోపు ఆయన మరణించాడు. అరే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు కొడుకు దగ్గర ఉన్నప్పుడు మరణం లేదా, తన కొడుకు దూరం ఉన్నప్పుడు మరణించే యోగం ఉందా? ఇదో పైత్యం నాకు. అప్పుడు ఆ వ్యక్తి పోయి ఆయన జనరల్ కాండ, ఆయన జనరల్ కాండ కాకుండా నా జనరల్ కాండలో 9th భావాన్ని రెఫర్ చేస్తే ఆ 9th భావాన్ని తీసి ప్రెడిక్షన్ ఇచ్చిండు. వాడు ఇచ్చి రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ చేసినటువంటి ప్రెడిక్షన్లో స్టిల్ ఈయన ఉన్నాడు, బతికే ఉన్నాడనే చెప్పుకుంటూ వస్తున్నారు దాంట్లో. అయితే ఆయన జనరల్ కాండలో కానీ నా జనరల్లో కానీ తండ్రి వయసు 72 అని ఉంది కదా, ఆ 72వ ఏటకు సంబంధించిన విషయంలో ఆయన డెత్ డే, డెత్ స్టార్, డెత్ టైం అన్ని ప్రెడిక్ట్ అయినాయి దీంట్లో. బట్ ఆయన ఆకస్మికంగా పోతాడు అనేది వచ్చింది. వాడు సదరు వ్యక్తి అది తీసుకొని నా దగ్గరికి వచ్చిండు. ఆ రోజు ద్వాసాహం అయిపోయింది. క్యాసెట్ ఏదో తెచ్చిండు. ఇక నన్ను 2 దుబ్బులు పెట్టిండు, నీ జాతకం కాల ఏది, వాడు అన్ని అట్లా అయిపోయినా వాడు బతికే ఉన్నాడని చెప్పిండు, నువ్వేమో 12వ రోజు చేసినావు ఏంటి అన్నాడు. అభిమానం అండి, శాస్త్రం మీద ఒక అభిమానం ఉంటుంది కదా. తొందరగా నేనేం అది కాలేదు, సరే ఎక్కడైందో దైవ నిర్ణయం ఏమైందో ఏదో కథ అని చెప్పి అందరు నిద్రించినాక మెల్లగా ఆ క్యాసెట్ వేసుకొని విన్నానండి. చెప్తున్నాడు ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇది ఉంది అది ఉంది అని ప్రెడిక్షన్ అంతా ఒక 20 నిమిషాలు చెప్తూ ఏమన్నాడంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 అది ప్రెడిక్ట్ చేసినటువంటి ఆయన నా 9th భాగంలో నా తండ్రి గురించి ప్రెడిక్ట్ చేసినటువంటి, నాది కాదు, మా నాయనగారు జనరల్ కాండ అనుకోండి, ఆయన జనరల్ కాండలో మళ్ళీ ఇది కూడా తీసుకొని వస్తే అప్పుడు ఏం చేసిండు అంటే, దాంట్లో 72వ ఏట శ్రావణ మాసం శుక్రవారం రాత్రి 10:30కు ధనిష్ఠా నక్షత్రం మేషలగ్నంలో ఈయన మరణిస్తాడని వచ్చింది. అది కరెక్ట్గా మాత్రం టాలీ అయిందండి. 1 సంవత్సరం తప్పిస్తే ఇయర్ అనేది డిఫరెన్స్ అయింది. అప్పుడు శ్రావణ మాసం కరెక్టే, శుక్రవారం కరెక్టే, రాత్రి 10:30కు మేషలగ్నం కరెక్టే, ధనిష్ఠా నక్షత్రం కరెక్టే. అప్పుడు నేను శాస్త్రాన్ని, ఈ నాడి శాస్త్రాన్ని తృణీకరించాలనా లేదా యాక్సెప్ట్ చేయాలనా? సరే, ఏదో జరిగిపోయింది, ఇదైతే కరెక్ట్, ఇంతవరకు అయితే శాస్త్రం చెప్పగలిగింది కదా, ఇంకేం కావాలి ఇంతకన్నా ఎక్కువ ప్రెడిక్షన్ అని నా మనసుకు అనిపించి, మళ్ళీ నేను ఒక 3 మాసాల తర్వాత పోయి మళ్ళీ నా పితృభాగ్యం, అప్పుడు ఆయన చూసిందేమో ఆయన 8వ స్థానం, మా నాన్నగారి జనరల్ 8వ స్థానంలో ఉన్నటువంటి ప్రెడిక్షన్ ఏమో రికార్డ్ అయి వచ్చింది. అప్పుడు నా తర్వాత నేను పోయి నా పితృభాగ్యం ఎలా ఉందని చూస్తే దాదాపు ఆ రోజు అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నానండి. ఆ రికార్డుని, వాళ్ళ ప్రెడిక్షన్ ఇది. అక్కడ బాబు మీ నాన్నగారు ఇప్పుడు లేడు, చూడండి, నేను 3 నెలల తర్వాతనే పోయిన చూద్దామని. అప్పుడు నా తంబు ఇంప్రెషన్ కాకుండా నా జనరల్ కార్డు ఉంది కాబట్టి 9th భావం దేవయ్య అన్న, నా 9th భావం ఎట్లుంది నా పితృభాగ్యం అని. వాడని, బాబు మీ నాన్నగారికి ఆయు ప్రమాణం ఉన్నప్పటికీ ఇప్పుడు లేడు, నీ జాతక రీత్యా మీ నాన్నగారు మరణించిండు అన్నాడు. బాగా నోట్ చేసుకోండి, జ్యోతిష్యం చదివేవాళ్ళు ఎప్పుడు ఒకటే ప్రెడిక్షన్ ఒక మీద మనం పోలేం.
అప్పుడు అనిపించిందండి నాకు, ఎందుకు ఏడ్చానంటే నాకు కర్మ చేసే యోగం వచ్చిందండి. ఆయనకు ఆయు ప్రమాణం ఉన్నప్పటికీ కూడా ఆయన గతించిండు. అంటే నేను అడ్డుపడ్డట్టే కదా, నా జాతకం అడ్డుపడ్డట్టే కదా ఆయన జీవితానికి. మళ్ళీ వాడు ఇచ్చిన డెత్ ఏంది 12 ఏళ్ళది. అది ఏమైంది అనేది క్వశ్చన్ కాదు ఇప్పుడు ఎక్కడ. మనది ఏంటి అని, నీ తండ్రి గారు ఆయు ప్రమాణం ఉన్నప్పటికీ, ఆయుస్సు ఉన్నప్పటికీ కూడా నీ జాతక రీత్యా మరణించాడు. ఇప్పుడు మీ నాయన లేడు అని చెప్పాడండి దీంట్లో. అప్పుడు నేనేమనుకోవాలి? శాస్త్రాన్ని కానీ, జ్యోతిషాన్ని కానీ, ప్రిడిక్షన్ కానీ. ఇట్లాంటి కొన్ని భావాలు అప్పుడు అనిపించింది. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. ఏదైనా విపత్తు వచ్చింది ఒక కుటుంబానికంటే ఒక జాతకాన్ని పట్టుకొని, ఒకటి ప్రిడిక్షన్ పట్టుకొని మనం చావకూడదు. అందరివి కూడా చూడాలి. ఎవడైనా యోగకారకుడు ఉన్నాడా కొంపల, వాని యోగంతో ఏదైనా వస్తుందా, ఏమైనా నిలబడుతుందా అని కూడా చూడాలండి. ఒకే ప్రిడిక్షన్ లెంత్గా పోవడం కూడా చూడడం కూడా మనకు తెలిసినంత వరకు ఆ రీడింగ్ నేను చేయను. నాకు చూస్తా, భార్య సపోర్ట్ రావచ్చు ఓ సందర్భంలో, పిల్లల సపోర్ట్ రావచ్చు, ఎవరితో ఒక సపోర్ట్ వాళ్ళకి కలుగుతుంది. దేంట్లోనో ఒక దాంట్లో ఒక యోగంతో అది ఉండవచ్చు. ఒకడికి ఇల్లు అమ్ముకునే యోగం వస్తుంది, భార్యకి ఇల్లు ఉండే యోగం ఉంటుంది అనుకో. అప్పుడు ఏం చెప్పాలి? బలాబలాలు చూసి చెప్పాలి. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, జ్యోతిషాన్ని కేవలం ఒక వ్యక్తికి సంబంధించిదే తీసుకొని జీవితం అంతా కూడా చెప్పి వానికి ఉన్న లింకులు, ఈ లింకులు 12 భావాలు ఎందుకున్నాయండి జ్యోతిష్ శాస్త్రంలో? ఈ 12 భావాల యొక్క ప్రభావాలు చూడకూడదా? మనమైనా కానీ మనం ఎంత చదివినా ఆ వాళ్ళలాగా తల్లిదండ్రుల పేరైతే చెప్పలేమండి. ప్రెడిక్షన్ బ్రహ్మాండంగా ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్లాగే నా స్వవిషయంలో ఇంకోటి, నాడి జ్యోతిషానికి ఉన్న అనుబంధంలో చెప్తున్నా. నాకేదో చెప్తే ఏమన్నాడంటే, ఇక అందరు ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు అంటే, లేరయ్యా. నువ్వు ఏదైనా ప్రయత్నం చేసుకున్నట్టయితే, యజ్ఞమో యాగమో చేస్తే నీకు కొడుకు పుట్టొచ్చు అంటే ఆశ పుట్టింది నాకు. ఏమో పుడతారో ఏమని. సేమ్ అదే విషయాన్ని ఒక పర్యాయం మా భార్య గారిని కూడా తీసుకొని పోయి ఆమె కూడా జాతకం చూపించిన. దాంట్లో మాత్రం యజ్ఞం చేయమలే, యాగం చేయమలే, నీకు 3 బిడ్డలు అంతే, నీ మొగడు జ్యోతిష్యుడు అని చెప్పిండు. అంటే నా ప్రొఫెషన్, అంటే నా అభిరుచి నా డిసైడెడ్ బై మై వైఫ్ హారోస్కోప్, అండ్ సంతానం కూడా భార్య హారోస్కోప్ వల్లనే డిసైడ్ అయింది. అట్లా మనం కూడా జనరల్గా కొన్ని ప్రెడిక్షన్స్ చూసేటప్పుడు ఇంటర్లింక్స్ కు మనం బాగా గమనించాలి. ఏంటి ఎవరి ప్రభావాలు ఏమున్నాయి, పిల్లల ప్రభావాలు ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అన్ని విధాల ఆకలింపు చెప్తున్నప్పుడు కొన్ని విషయాలను క్లారిటీగా చెప్తాం. అన్నిటికీ ఎందుకంటే ఇప్పుడు దీంట్లో అంటారు, మనకు సామెతలు ఉన్నాయి. కొడవచ్చిన వేళరా వానికి ఉద్యోగం దొరికింది, కొడుకు పుట్టిన వేళరా వాడు ఇల్లు కట్టుకున్నాడు అని చెప్తున్నాం కదా, మనకు అనుభవాలు ఉన్నాయి కదా. అప్పుడు దీన్ని బట్టి సహజమైనటువంటి ప్రెడిక్షన్ భవిష్యత్తుకు ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో సంబంధించింది ఏదైనా ఉంటే మన ప్రెడిక్షన్ సరిపోతాయి జనానికి. విశేషంగా వాళ్ళు ఏదో చెప్పాలంటే కేవలము అష్టమ స్థానాన్ని నిర్ధారణ చేసేటందుకే మనం అష్టక వర్గులు నెత్తి వలగొట్టుకొని ఎన్ని భాగాలు ఉన్నాయో అవన్నీ చూడవలసిన విషయం అలాంటి విషయంలోనే. మనకు ఆ అష్టమ భావంతో ఎందుకు ఆ నెత్తి నొప్పి? నేనైతే జనరల్గా దాటేస్తుంటా. ఎవడని అడుగుతాడు, ఏం కాదు పోనాయన, ఏదో ఉండరా దైవం ఉన్నంత వరకు ఏదో నడుస్తుందా అంటే, ఇక్కడ సమగ్రంగా ఒక విషయం, నాడి విషయంలో అక్కడ వాళ్ళు నేను ఏం గమనించిన అంటే, వాళ్ళు జ్యోతిష్యం వాళ్ళకి ఏమాత్రం తెలియదు. అక్కడ నాకు వాడు అన్నాడు, సార్ నేను 10 ఏళ్ల నుంచి రీడింగ్ చేస్తున్నా సార్ ఈ గ్రంథాలు, నా జ్యోతిష్యం చెప్పు సార్ నాకు అని మరి నన్ను ముందర పెడితే నేను అన్నా, ఇన్ని గ్రంథాలు మాకు చెప్తున్నావు నువ్వేందుకు చెప్తావు అంటే, నా పుస్తకం రాసిలేదు సార్ దాంట్లో అన్నాడు వాడు. అప్పుడు నేను ఏదో నాకు తోచిన దగ్గరికి, నీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉందా అదని వేసుకొనేసి, ఏవరా నువ్వు విదేశంలో ఉంటున్నావు ఎక్కడంటే, నేను సిలోన్లో లంకలో ఉంటున్నాను సార్, శ్రీలంకలో ఉంటున్నా, ఇదని ఏదో వాని చేసిన ప్రెడిక్షన్ చెప్పగలిగిన. ఎందుకంటే వాడు నన్ను దాంట్లో ప్రెడిక్షన్ సంబంధించిన దాంట్లో నాకు పేర్కొన్నాడు దాంట్లో రీడింగ్. అందుకే వాడు నన్ను అడిగిండు, మీరు జ్యోతిషం బాగా చెప్తారని వచ్చింది సార్ మీకు నాడీ దానిలో, మరి నాకు చెప్పండి అంటే నేను నవ్వినా. మీరు ఇంతమంది చెప్తున్నారు, నీ గ్రంథాన్ని ఎందుకు చూసుకోవాలంటే అందరికీ రాసి పెట్టలేదు. వాస్తవంగా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ ఉన్న గ్రంథాలు చాలా వరకు నాడి అంటే ఒక ప్రవాహము అని గుర్తుపెట్టుకోండి. ఆ జ్యోతిషం ఒక ప్రవాహ రూపంలో రాశారు అంతే. వాడి భావాలు ఇట్లా వస్తున్నాయి. దాంట్లో ఇంకొక విషయం మనం తెలుసుకోదగ్గది, మీరు ఈ సమయంలో ఈ విషయం తెలుసుకోవాలని నీకు రాసి పెట్టున్నది కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు అని వాడు మనం అడిగిన దినం లగాయతు ప్రెడిక్షన్ ఇస్తాడు కానీ మిగతా చెప్పడు.
అంటే ఇక్కడ మనకి ఏమిటి, ఒక విషయం తెలుసుకోవడానికి కూడా మనకు ఒక యోగం, ఒక విషయం చెప్పడానికి కూడా ఒక యోగం. ఆ యోగం వచ్చినప్పుడే మనకు బుద్ధి పుడుతుంది, ఆ బుద్ధి పుట్టినప్పుడే ఇది అవుతుంది. మరి ఇదే నా జనరల్ కాండలో 72 ఏళ్ళు అని చెప్పి తర్వాత నా నవభావాన్ని చూడరా నా అంటే నీ నాయన లేడని చెప్తే నేనేమనుకోవాలి? శాస్త్రం మనం ఎన్ని విధాలు ఆలోచించాలి. నాకు ఇంకొకటి కూడా ఒక విషయం బాగా చలించిన నాకు, అక్కడ పార్వతీ పరమేశ్వర సంవాదంతో ఆ నాడీ జ్యోతిష్యం చెప్పబడుతుందండి. మనకు ఆ పార్వతి అడుగుతుంది, నా బిడ్డ మన దగ్గరకు వచ్చాడు, భవిష్యత్ తెలుసుకోవాలని వచ్చాడు, మరి ఇతని భవిష్యత్ ఎలా ఉంది అని పార్వతీదేవి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ జాతకం గురించి పరమేశ్వరుడు చెప్తున్నట్టుగా దాంట్లో ఆ వివరణ, ఆ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు నా విషయంలో అడిగిండు, ఏమని, నువ్వు ఇట్లా అట్లా ఏదో ఇదవుతాడు అదవుతాడు అన్నాడు, నాకు అనుమానం వస్తున్నదయ్యా నువ్వు చెప్పే ప్రెడిక్షన్లా అని మళ్ళీ పార్వతీదేవి ప్రశ్నించినట్టుగా నా సంవాదం ఉంది దాంట్లో. నా దాంట్లో ఏముంది అంటే, లగ్నం నుంచి దశమంలో కానీ చంద్రుడి నుంచి దశమ స్థానంలో ఏ గ్రహం లేనప్పుడు, చూడండి మనకు ఒక హింట్ ఇచ్చినట్టే కదా, లగ్నం నుంచి దశమ స్థానం, చంద్రుడి నుంచి దశమ స్థానంలో ఏ గ్రహం లేనప్పుడు నీ ప్రెడిక్షన్ ఎందుకు ఇట్లా ఇస్తున్నావు అని ఆమె అడుగుతున్నది. మళ్ళా అంటే మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, మన రీడింగ్ కూడా వేరియస్ ఆస్పెక్ట్స్ లో సాగాలి. లగ్నం నుంచి చూడాలి, రాశి నుంచి చూడాలి, రవి నుంచి చూడాలి, దేశానాథం నుంచి చూడాలి, ఇవన్నీ చూడవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఒకటి జ్యోతిష్యులందరూ తొందరపడి మనం ఏదో చెప్తున్నాం ఇది బ్రహ్మాండం అయిపోవాలి, అవతలోనికి నేను చెప్పింది నిజం అయిపోవాలన్న భావన మనకు ఉండకూడదు. తొందరపడి ఒక వ్యక్తికి ఏ విషయాలైనా అంత తొందరగా కంక్లూడ్ చేయకుండా పలు విధాల ఆలోచించి చెప్పగలిగితే అది బ్రహ్మాండం. నువ్వు చెప్పే రెండు ముచ్చట్లు చాలు భవిష్యత్తు గురించి, ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పండి. అద్భుతంగా చెప్పారు శర్మ గారు, మీతో నేను సంపూర్ణంగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఆ రాశి ఉన్న వాళ్ళది, అతను చెప్పింది ఆ రీడర్ది రాశి లేదు, అందువల్ల చెప్పలేకపోయాడు. రాశి ఉన్న వాళ్ళవి మాత్రం 100%. అదే నేను ముందు చెప్పాను. నేను ఏంటంటే చాలా తక్కువ మంది రాసి ఉంటాయి. అయితే ఆ ప్రెడిక్షన్ లో వాళ్ళ నాడీ ప్రెడిక్షన్ లో చాలా వరకు, ఇప్పుడు ఇంతకు ముందు సురేష్ కుమార్ ఎవరు అన్నారు, బృహత్ జాతక ఈ దాని యొక్క ప్రభావం కన్నా ఏది మన పరాశరాదానికి సంబంధించిన సూత్రాలు అందులో నాకు కనబడ్డట్టుగా అనిపించింది. విషయం చెప్తున్నాను, నాకేమో పురుష సంతానం లేదు, స్త్రీ సంతానం అని చెప్పిండు. నేను చెప్పాను కదా, నేను చాలా మంది తాలకు ఇప్పుడు నాకు తెలిసిన చుట్టుపక్కల నా దగ్గర వాళ్ళందరూ క్యాసెట్లు కూడా ఇంక్లూడింగ్ మైన్. సో నాకు నేను వెళ్ళినప్పుడు సార్, నేను 2001 లో వెళ్ళాను. నేను జూన్ నెలలో 16 years పాటు నేను మళ్ళీ ఆ క్యాసెట్ వెళ్ళే వాళ్ళు ఏం చెప్పారో పట్టించుకోలేదు. నేను నాకు అసలు ఏం తెలీదు. 16 ఏళ్ల తర్వాత ఎందుకు ఆ పారేయకుండా తీయబోతూ అది చెప్పానండి. మీకు ఇంత అద్భుతంగా చెప్పారంటే అందులో నిజంగా ప్రతి విషయం, మా నాన్నగారు ఎప్పుడు చనిపోతారు, మా మదర్ ఎప్పుడు చనిపోతారు, ఒరే నువ్వు 9 మందిలో 5వ వాడివిగా పుట్టేవరా మధ్యమంగా అని చెప్పాడు. నీ ముందు ఎందరున్నారు, తర్వాత ఎందరున్నారు, ఇవాళ నువ్వు నీకు 3 అన్నదమ్ములు 3 అక్క చెల్లెలు ఉన్నారు, 2 చనిపోయారని చెప్పాడు క్లియర్ గా. నీ భార్య పేరు ఇది, నీ భార్య చదువుకుంది, నా కూతురు 2వ తరగతి చదువుతోంది, కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు అంతే. 16 ఏళ్ల తర్వాత చూస్తే వాడు ఏం చదువుతాడో చెప్పాడు, ఈమెం చదువుతుందో చెప్పాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తాడో చెప్పాడు. అయితే చెప్పాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నీ బతుకంతా జ్యోతిషంతో నడుస్తుందిరా అని చెప్పాడు. క్లియర్ కట్ గా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే నామన చతుర్వేచన మీద రీసెర్చ్ చేశానో ఆ బుక్ నాకు ఆల్మోస్ట్ 2014 కంటే 99% కరెక్ట్ అయిపోయిందండి. ఫైనల్ గా ఇంకేవో దొరుకుతాయని వెతుకుతూ ఆగాను, ప్రెజెంట్ చేయకుండా. ఎక్కడ నాడీ గ్రంథంలో చెప్తున్నాడు, నువ్వు యాస్ట్రాలజికల్ రీసెర్చ్ చేసి నువ్వు పుస్తకాలు రాస్తావు, దానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ డైలాగ్ నేను వినిపిస్తాను నా తాలూ క్యాసెట్ మీకు, ఎందుకంటే ప్రైవేట్ గా కొన్ని చెప్పకూడదు, అందుకోసం ప్రతి పాయింట్ చెప్పట్లే. 100% సార్, అసలు ఒక్కటి కూడా పొల్లుపోకుండా 100కి 100 కరెక్ట్. వాడు చెప్పేసిన ప్రతిదీ కరెక్ట్ వచ్చేసి. అనుభవాలు విందాం కొంచెం. ఆ ప్రెడిక్షన్ విషయంలో నాకు ఒక కమాండ్ ఏమొచ్చిందంటే, సౌండ్ రావట్లే. ఓహో లేదా, సౌండ్ లేదానే? ఉంది. ప్రెడిక్షన్ విషయంలో సౌండ్ రావట్లేదు ఇక్కడ అసలు. అయ్యో,
నా జాతకములనేమో పరిహారాల గురించి మాట్లాడుతున్నా. నా జాతకములనేమో ఏదైనా యజ్ఞమో యాగమో చేసుకున్నట్టయితే నీకు పురుష సంతానం కలుగుతుందని నాకు ప్రెడిక్ట్ చేసి, నా భార్యకి ఏం చెప్తాడో అని చెప్పి నేను ఆమెను తీసుకొని పోతే అక్కడ యజ్ఞం లేదు యాగం లేదు, నీకు 3 బిడ్డలే అని ఫుల్ స్టాప్ పెట్టే. ఏమిటి ఇది? మళ్ళీ నాకు లాజిక్ సమస్య. అప్పుడు పరాశర హోరాలో దాంట్లో సప్తమాధిపతి తృతీయ స్థానములో ఉన్నట్టయితే, అది నాకు అప్పుడు సూత్రం దొరికింది లేండి, ఇక నేను వాళ్ళని ఏం అనలేకపోయినా. జాయేషే సహజస్తేతు జాయతే మృత సంతతి కదాచిత్ దుహితు ప్రాప్తార్తిర్వేద యజ్ఞాసుత. వేద కార్యక్రమంలో యజ్ఞ కార్యక్రమంలో ఏదో చేసినట్టయితే సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉన్న వాడికి అందరు ఆడపిల్లలే, ఏదైనా చేసుకున్నట్టయితే ఒక దుహితుడు కొడుకు పుట్టొచ్చునయ్యా అని ఆయన అట్లా ఇంటి ఇచ్చి పెట్టిండు. అది నాకు గారపడ్డది సప్తమాధిపతి తృతీయంలో. కాబట్టి నాకు 3 బిడ్డలైన గారి ఆ యజ్ఞమో యాగమో చేస్తే పుట్టొచ్చు అన్న విషయం నాడిలో చెప్పిండు. కానీ అదే విషయం మరి భార్య సహకారం కూడా కావాలి కదా, దీంట్లో లేదు, ఊరుకున్నాయి కదా, అప్పుడు దండ పెట్టారు. ఇట్లా కొన్ని అనుభవాలు మనము. ఎందుకంటే తర్వాత మీరు ఇది కూడా చెప్పండి అన్నగారు, అయ్యా మీ తండ్రి గారిది ఆయుష్ ప్రమాణం 72 ఏళ్ళు అయినందుకు 72 ఏళ్లకు 72 ఏళ్ల ఆయుష్ అని చెప్పింది కూడా నాకు ఆలోచన ఏంటి ఎక్కడ పోయిందని చెప్పి అందరు నన్ను సరే ఎగతాళి చేసినా నాకు కూడా శాస్త్రం మీద కొంత నమ్మకం ఉంది. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, ఎక్కడో పొరపాటు. నేను ఆ రికార్డ్ అంతా ఇంటి ఏమవుతున్నది, నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి అట్లున్నాడు ఇట్లున్నాడు అట్లున్నాడు అని చెప్పి దాంట్లో కంటిన్యూషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 72, ఆయన 72 అంటే 60లో పోయింది కదండి, ఇంకా 12 ఏళ్ళు. అక్కడ ఇంకొక విషయం గమనిస్తున్నానండి, 72 ఏళ్ల వయస్సులో ఉండవలసిన వాడు 60 లోపటే పోతే, నా వరకు నా జీవితంలో అది మీరు దాన్ని ఏమనుకుంటారో అతిశయోక్తి అనుకోకండి, ఆయన ఆయు ప్రమాణం ఉన్నంత వరకు 12 సంవత్సరాలు ఇట్లా కళ్ళు మూసుకొని నిద్రపోతే నానా అంటే కళలు వచ్చేవాడండి. ఏ విషయమైనా నాకు ఆయన ఉన్నట్టే నా భావన. ఏదో ఒక రోజు ఇట్లా తలుచుకుంటే ఏదో రకంగా అంటే ఆయు ప్రమాణం ఉంది ఆయనకు, కానీ నా కళలో దర్శనం ఇస్తున్నాడు. సరిగ్గా నేను ఆ 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత చూసుకుని ఎవరా ఇన్నిసార్లు అనుకున్నా, ఈ రోజు మా నాయన రాకపోయి ఇది రాకపోయి ఈ మధ్యనే వస్తలేడని చూసుకొని ఆ 12 ఏళ్ళ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయింది. ఆ 12 ఏళ్ళది ఆ వయసు అయిపోయింది, ఆ డేట్ అయిపోయింది. ఇక ఇప్పుడు కళలు కొట్టుకున్నారు, రాడు ఏమన్నా రాడు, ఎప్పుడో ఓ నాడు వస్తారు, అది వేరే విషయం. అంటే ఆయు ప్రమాణం ఉన్నవాని యొక్క ఆత్మలు ఏదో రూపంలో ఎవరితోనో ఏదో తీరే సంభాషిస్తవి అని అనుకోవలసిన అవసరం కూడా ఉన్నది అని. మన జ్యోతిషము అన్ని విషయాలు చెప్పగలుగుతుంది, కానీ ప్రత్యేకంగా శర్మగారు కూడా వస్తాడు, వాని కోసానికి రాసి పెట్టలే ఆ ఋషవుడు. అట్లాంటి కంటిన్యూషన్ నాలాగా 12 మంది ఉంటారట, కొద్దిగా అటు ఇటు కొద్ది తేడాతోటి, భార్య పేర్ల తేడానో తల్లి పేరు తేడానో ఏదో. మరి నేను పోయింది ఎప్పుడు, పుట్టినప్పుడే పోయి నా జాతకం లేదు, నేను పోయింది 31 years లో పోయినా. అప్పటి నుంచి వాడు నాకు కంటిన్యూషన్ చేశాడు. మా నాన్నగారి జాతకం అప్పటి వరకు 50 ఏళ్ల వయసు అయిపోయింది, 50 ఏళ్ల నుంచి ప్రెడిక్షన్ ఇచ్చిండు 72 ఏళ్ళు అని చెప్పిండు అక్కడ. ఇట్లా చాలా ఉంటాయి. అయితే నా యొక్క స్వభావం ఏంటంటే నేను తొందరపడి ఒక నిర్ణయానికి రాను, అన్ని విధాల ఆలోచన చెయ్యాలి, అందరి విషయాలు చేయాలి. కొన్ని సమిష్టిగా జాతకాలను పరిశీలించుకోవాలి, కుటుంబానికి సంబంధించిన జాతకాలు పరిశీలించుకుంటే కొన్ని ప్రెడిక్షన్స్ కొన్ని నిర్ణయాలు మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఒకసారి వీనికి ప్రొఫెషన్ లో ఇబ్బందులు అయినప్పుడు భార్య జాతకం సపోర్ట్ ఉందా, లేదా పిల్లల జాతకం సపోర్ట్ ఉందా, ఎవరి జాతకం సపోర్ట్ ఉంది, ఏమున్నది ఏంటి కథ, ఇట్లాంటివన్నీ చూసుకుంటే అంతెందుకండి. మా అమ్మ పిత్రార్జితం తీసేయమన్నారు, మా నాయన పిత్రార్జితం తీసేసుకోరా, ఏదో నువ్వు ఆగిగుండురా, అందరూ పిల్లనిచ్చిన మామ పెండ్లాం అందరూ ఆస్తి నేను తీసేయలేదండి. ఎందుకు తీసేయాలంటే నాకు సెంటిమెంట్ ఉండని, ఎన్నో కష్టాలు పడతాం దాంట్లో ఇదొకటి. ఏ ఆస్తి తీయకుండా పిల్లల పెళ్లిళ్ళు చేసినా, అన్ని చెల్లెల పెళ్లిళ్ళు చేసినా అన్ని బాధ్యతలు అయిపోయినాయి. నేను అనుకోలే ఓనాడు 30,000కు అవసరం ఉండి 30,000కైనా ఇస్తారా అంటే నీ పొలం ఎవడు కొంటా అన్నాడు, ఇలా 3 కోట్లకు వచ్చింది. మరి నా యోగంలో ఉన్నది కాలపడదు ఏమన్నా అంటే అట్లా తొందరపడదు, అట్లా మనం తొందరపడదు. కాబట్టి విషయాలు కంటిన్యూషన్ చెప్పండి. శాస్త్రం ఏ శాస్త్రాన్ని మనం కించపరచవలసిన అవసరం లేదు, అది మనకు అవగాహన ఉన్నంత వరకు బాగుంటుంది. జ్యోతిష్ శాస్త్రం నాడి అయినా ఏదైనా మనమైనా ఏదైనా చూసుకుంటే ఏం కాదు. దీని గురించి చాలా నాడీ శాస్త్రంలో ఇప్పుడున్న వాళ్ళు పర్ఫెక్ట్ లీఫ్ రీడర్స్ కారేమో అని అనుకోవాలి.
బట్ పర్ఫెక్ట్ రైటింగ్ మాత్రం అందులో ఉంది. ఇక్కడ ఫ్రాడ్ అన్నది కూడా అదే ఉద్దేశంతోనే అదే వారు ఉద్దేశం. అదే ఉద్దేశం. అదేనా? ఓకే, మరి మనం ముందుకు వెళ్దాం, ఎందుకంటే చాలా మంది కూడా ఉన్నారు, సమయం అవును. తక్కువ ఉంది మనకు. ఓకే ఓకే ఓకే. నమస్కారం అండి. ముందుకు వెళ్దాం, చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ మాత్రే నమః. నాడీ జ్యోతిష్యము మన పరాశర జ్యోతిష్యం కంటే కూడా అతి సూక్ష్మమైన విషయాలను మనం తెలుసుకోవడానికి చాలా సూక్ష్మంగా వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి. పెద్దలందరూ చెప్తూనే ఉన్నారు, అన్ని చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మన బృందంలో ఉండే ముఖ్యమైన వ్యక్తి ఏవి సుందరం గారు, స్వర్గస్థులైన ఏవి సుందరం గారు వారి పవిత్ర ఆత్మకి నమస్కరిస్తూ, ఆయన ఎన్నో విషయాలు ఆ నాడీ జ్యోతిషంలో చాలా ప్రసిద్ధులు. ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు. జ్యోతిర్వాస్తులో ఒక కోర్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ కోర్స్ కూడా నేను అటెండ్ అయ్యాను. మన గురువు గారు కూడా చాలా మంది మనతో పాటు అటెండ్ అయ్యారు. అది కాకుండా మేము ఒక గ్రూప్ గా కలిసి ఒక 8 మంది కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం కొంతవరకు. అంటే నేర్చుకున్నాం అంటే జస్ట్ బేసిక్స్. అది జరిగి కూడా దాదాపు 7-8 ఏళ్ళు దాటిపోయింది. కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను నేను. ఇంతవరకు చెప్పారు ముఖ్యంగా థంబ్ గురించి, అంటే బొటనవేలి ముద్ర గురించి. అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఇక్కడ మన వైరీశ్వరం కోవిల్లో, చిదంబరం దగ్గర వైరీశ్వరం కోవిలు, అక్కడ వైద్యనాథేశ్వరుడు ఆయన ఇది ఉంది, ఆలయం ఉంది. ఆరోగ్యానికి వైద్యనాథుడు. ఆలయం దగ్గరలోనే చుట్టుపక్కలందరూ కూడా సప్త ఋషులకి సంబంధించిన నాడులు అన్నీ కూడా తాళపత్ర గ్రంథాల్లో లిఖించబడి వాళ్ళ దగ్గర ఉన్నాయని చాలా మంది చెప్పేవారు. అవన్నీ చాలా వరకు మనకు కరెక్టే అవుతాయి. పాతది చెప్పరు కానీ పాతది అంటే పేర్లతో సహా ఇలా చెప్తారు. ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పిన మాట చాలా మంది దగ్గర నుంచి విన్నాము. అయితే ఆ థంబ్ ఇంప్రెషన్ ఏమిటి అని నేను సుందరం గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, థంబ్ ఇంప్రెషన్ అది వాళ్ళు మైక్రోస్కోప్ అంటే ఒక భూతద్దం లాంటిది ఉపయోగించి చూస్తారు. మనకేంటంటే బొటనవేలు మీద వచ్చే ముద్ర లైన్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ లైన్స్ వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. మన జాతకం, మన నవగ్రహాల్లో ముఖ్యంగా మిగిలిన అన్ని గ్రహాలను ఎట్టబెట్టి గురుగ్రహం సంవత్సరానికి ఒక మాట పక్క రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటుంది. అంటే అతిచారంలో ముందుకెళ్ళినప్పుడు, వక్రించినప్పుడు వెనక్కి వెళ్ళడం కాకుండా జనరల్ గా ఏంటంటే సంవత్సరానికి ఒక లైన్ కింద వాళ్ళు గుర్తించి సెంటర్ పాయింట్ వరకు ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ ని గుర్తించి వచ్చిన వాళ్ళకి అంత వయసు అని గ్రహిస్తారు. ఆ గ్రహించిన దాన్ని బట్టి వాళ్ళు మనది డేటా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంత టైం ఇస్తారు. వెంటనే ఏమీ చెప్పరు, మీరు మళ్ళీ రండి అంటారు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఏదో టైం ఉంటుంది. వాళ్ళు వాళ్ళు కలిపేసుకుని వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి పంచాంగం తీసి ఆ అన్ని సంవత్సరాల వెనకాల ఆ గురువు ఎక్కడున్నాడు, దాంతోపాటు మిగిలినవన్నీ గ్రహ సంపత్తి కూడా వాళ్ళు గ్రహించుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు. గురువే లబ్ధంగా భావించి, గురువే జీవము. అక్కడ లగ్నం కాదు ముఖ్యం, పుట్టిన సమయంని వాళ్ళు తీసుకోరు, గురువునే లగ్నంగా భావిస్తారు. దాన్ని బట్టి మిగిలిన విషయాలన్నీ వాళ్ళు మనం చూసినట్టే జాతకం వాళ్ళు కూడా చూస్తారు. దాన్ని బట్టి ఎన్నో విషయాలు, ఎందుకంటే వాళ్ళ శాస్త్రం అంతా ఒకటే అయినా కూడా దక్షిణాదిలో తమిళనాడు, కేరళ ఇదంతా కూడా మన దగ్గర ముందు నుంచి మన పుస్తకాల్లో కూడా అంతా చదువుకుంటున్నది. పాత గ్రంథాలన్నీ కూడా మఠమయం అయిపోయాయి. అవన్నీ కూడా బ్రిటిషర్స్ తీసుకెళ్లి కాల్ చేశారు, అవి ఇవి చేశారు. అప్పుడు వాళ్ళు రాసుకున్న తమిళంలో, కేరళలో అవన్నీ రాసుకున్న వాటిని బట్టి వాటికి చాలా విషయాలు, చాలా శాస్త్రంలో చాలా లోతుకు వాళ్ళు వెళ్ళగలిగారు. మనమేమో ఇంకా ఉన్నాయేమో, అవన్నీ ట్రాన్స్లేట్ చేస్తే మనకి దొరుకుతాయేమో తెలియదు. తాళపత్రాలు అనేది ఒక చోటే ఉండాలి కదా. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళు వేరే చోటుకి ఎలా తెచ్చుకోగలుగుతారు? హైదరాబాద్ లో బోల్డంత మంది ఉన్నారు నాడీ జ్యోతిష్యులు. ఒకటే చోట ఉండవలసిన తాళపత్రాలు దాని డూప్లికేట్ వాళ్ళు రాయకుండా వేరే చోటుకి ఎలా వస్తుంది? అదొకటి ఆలోచించవలసిన విషయం. ఇది పక్కన పెడితే సుందరం గారు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్స్ నాకు జ్ఞాపకం వరకు కొన్ని పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. మనం ఏదో నాకు
మన మానవ సహజం కదా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటూ ఉంటాం. మనకు కావాలి అనుకోవడం ఫ్రీ విల్, మన ఇష్టం, మన కోరిక. అది జరగకపోతే నా కర్మ, అది ఎప్పటికీ అవనే అవ్వదు అనుకుంటాం. అంటే మన చేతిలో లేనిది అది కర్మ. అంటే దాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, పరమాత్మ కంట్రోల్ చేస్తున్నారు. ఆ కర్మ శని, కావాలి అని కూడా మన కోరిక గురువు. అది ఎప్పుడు అవుతుంది? మనం కావాలి అనుకున్నది మన జాతకం ప్రకారం మనకి ఎప్పుడు అవుతుంది అంటే, ప్రతి జాతకంలోనూ శని ఒక స్థానంలో ఉంటాడు. శని ఉన్న స్థానం నుంచి గురువు గనక కోణాల్లో ఉంటే, శని ఉన్న నేటల్ శని అంటే జాతక చక్రంలో శని ఉన్న స్థానం నుంచి గురువు గనక నేటల్ చక్రంలో ఉంటే అది కర్మ. ఎందుకంటే శనిని మనం లగ్నంగా తీసుకుంటున్నాం, గురువు గోచారంలో వస్తున్నాడు, నేటల్ ట్రైన్లోకి వస్తే అది కర్మ. అంటే కర్మ ప్రకారం ఏది జరగాలో అదే జరుగుతుంది. కానీ శని కర్మ శని ఉన్న స్థానం నుంచి గురువు గనక ట్రైన్లో ఉంటే, అంటే సపోజ్ శని ఇప్పుడు కుంభంలో ఉన్నాడు, గురువు గనక ఇటు మిథునంలో కానీ, లేక మిథునంలో ఉంటే కోణంలో ఉన్నట్టు, అలాగే ఇటు తులలో కానీ ఉంటే కోణంలో ఉన్నట్టు, కోణంలోకి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మనం అనుకున్నది అవుతుంది. ఫ్రీ విల్ అనమాట. మనం అనుకున్నది మన కోరిక తీరుతుంది. ఇప్పుడు శని దృష్టి వృశ్చికం మీద అనుకోండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ సమసప్తకంలో ఉన్నాడు, అప్పుడు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కోణంలో ఉన్నంత అవకాశాలు సమసప్తకంలో ఉన్నప్పుడు అవడానికి తక్కువ. అయితే ఇటువైపు మాత్రం అది తిరగబడింది అనుకోండి, గురువు జాతకరీత్యా గురువుని చూసి శని గనక కోణాల్లోకి వస్తే అది కర్మ అవుతుంది. ఇక్కడ ఫ్రీ విల్లు, అక్కడేమో కర్మ. అంటే శని గనక జాతక చక్రంలో శనిని బట్టి గురువు గోచారంలో కోణాల్లోకి వస్తే అది మనం అనుకున్నది అవుతుంది. గురు దృష్టి శని మీద ఉంటుంది, అందుకని మనం అనుకున్నది అవుతుంది, మన కోరిక నెరవేరుతుంది. అదే తిరగబడింది అనుకోండి, గురువు జాతక చక్రంలో గురువుని బట్టి శని గనక కోణాల్లోకి వస్తే అది పని మనం అనుకున్నది జరగకపోయినా దేవుడు ఏం చేస్తే అదే జరిగిందని భావించాలి. అదే మన కర్మ ప్రకారం జరిగింది అని మనం భావించాలి. ఇదో పాయింట్. ఇది కాకుండా మనకి ప్రతి జాతక రీత్యా ప్రతి సమయంలోనే ఏదో ఒక మహాదశ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఒక మహాదశను తీసుకున్నప్పుడు మన నక్షత్రాలని, ముఖ్యంగా నాడి జ్యోతిషం అంతా నక్షత్రాలు, రాసులు వీటి మీదే ఉంటుంది తప్పించి ఎక్కడికో ఇది దాటి ఎక్కడికి వెళ్ళలేదు. నక్షత్రాలు, రాసులు ముఖ్యంగా అంటే భావాలు. అయితే ఒక మహాదశను తీసుకుంటే, శని మహాదశ తీసుకున్నాం అనుకోండి, 19 ఏళ్ళు. మనకి నక్షత్రాలు మనం అనుకుంటూ ఉంటాం కదా, జన్మ, అనుజన్మ, త్రిజన్మ అని 3 నవకాలు. ఇప్పుడు శనిని కనుక తీసుకుంటే, శని దగ్గర నుంచి శని అనుకున్నాం అనుకోండి, శని నక్షత్రమే అనుకున్నాం. అయితే జరుగుతున్న దశ మహాదశ శని మహాదశ అయితే, మన నక్షత్రం కనుక వేరే నక్షత్రం అయితే, లేకపోతే శని నక్షత్రమే తీసుకుంటే మన దశ వేరే దశ అయితే, ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్తున్నాను. చంద్ర మహాదశ జరుగుతుంది అనుకోండి. చంద్ర మహాదశలో 3 భాగాలుగా చేస్తే, ఒక్కటి 3 ఏళ్ళ 3 నెలలు అంటే 3 భాగాలుగా చేసుకుంటాం. మహాదశ మొత్తాన్ని మనం 3 భాగాలుగా చేసుకుంటున్నాం. 3 ఏళ్ళ 3 నెలలు ఎంతో వస్తుంది. అంటే ఫస్ట్ 3 ఏళ్ళ 3 నెలలు మన పాస్ట్ కర్మని సూచిస్తుంది. మధ్యలో 3 ఏళ్ళ 3 నెలలు మనం ప్రస్తుతం చేసే విషయాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళ సూచిస్తుంది. నెక్స్ట్ 3 ఏళ్ళ 3 నెలలు మన ఫ్యూచర్ లో జరగబోయే సంఘటనలు సూచిస్తుంది. అయితే ఇది ఎలా గమనించాలి అంటే, చంద్ర మహాదశను చూస్తున్నాం గనక, చంద్ర నక్షత్రము శనికి నుంచి ఎక్కడుంది? మన నక్షత్రం శని నక్షత్రమే. అయితే చంద్రుడు మహాదశ వచ్చింది కనుక, చంద్ర మహాదశలో ఫస్ట్ నక్షత్రం ఏంటి?
మనం మేషాదిగా చూసుకుని కృత్తిక దగ్గర తీసుకుంటే రోహిణి ఫస్ట్ నక్షత్రం, హస్త 2వ నక్షత్రం, శ్రవణం 3వ నక్షత్రం. సో మనకి జరుగుతున్న ఉన్న నక్షత్రం అయితే శని దశ. చంద్రుడి శని దగ్గర చూసుకుంటే మనకి ఇప్పుడు 3వ నక్షత్రం కాస్త మ్యూట్ చేసుకోండి ప్లీజ్. భరణి బాబు గారు, ఈ నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశుల్లో ఉన్నాయి? ఉన్న శని నుంచి ఒక నక్షత్రం సమసప్తకంలో రోహిణిలో ఉంటే, వృశ్చికంలో కనుక శని ఉంటే, నక్షత్రం ఒకటి వృషభంలో ఉంది, ఒక నక్షత్రం ఏమో 11th హౌస్లో ఉంది అంటే హస్తలో ఉంది, ఇంకో నక్షత్రం ఏమో తృతీయంలో ఉంది. అంటే ఫస్ట్ పాదమంతా రోహిణిని లగ్నంగా చేసుకుని అంటే వృషభాన్ని లగ్నంగా చేసుకుని మనం పరిశీలించుకోవాలి. సెకండ్ 3 నెలలు అంతాను మనమేమో కన్యని లగ్నంగా చేసుకుని పరిశీలించుకోవాలి. థర్డ్ అంతాను మనం శ్రవణాన్ని అంటే మకరాన్ని లగ్నంగా చేసుకుని పరిశీలించుకోవాలి. ఇలా పరిశీలించుకున్నప్పుడు చాలా చాలా తేడాలు వస్తాయి. అన్నింటికంటే నాడీ జ్యోతిష్యంలో ముఖ్యమైనది ఏంటంటే ప్రారబ్ధ కర్మ. ఏది కావాలన్నా, ఏ విషయాన్ని పరిశీలించాలన్నా అక్కడి నుంచి 6th హౌస్ ఏంటి, అక్కడి నుంచి 6th హౌస్ ఏంటి. సపోజ్ వివాహం అయిన తర్వాత వీళ్ళు ఎంతకాలం, ఇప్పుడు ముఖ్యంగా ప్రతి వివాహానికి మనం తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఏంటంటే డైవర్స్ లేకుండా వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు. అంటే వివాహం మనం సప్తమంలో చూస్తాం అంటే కళత్ర భావం, కళత్ర భావం నుంచి 8వ భావం, లగ్నానికి 2వ భావం అంటే కళత్రానికి 8వ భావం అవుతుంది. దాన్ని పరిశీలిస్తే వీళ్ళ వివాహం యొక్క లాంగివిటీ ఏంటో తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది తెలుస్తుంది. సో ఇలాంటి సూక్ష్మాలన్నీ తెలుసుకోవడానికి నాడీ జ్యోతిష్యం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి మనం ఎప్పుడు అనుకుంటాం, నా జాతకంలో 2-3 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. ఉచ్చులో ఉన్న గ్రహాలు ఎప్పుడు అంటే ఇది మనం ఒక బ్యాలెన్స్ లాంటిది. తక్కెటలో ఒకటి ఎక్కువైతే ఇంకోటి దిగిపోతుంది, ఒకటి పైకి వెళ్తుంటే ఇంకోటి ఎక్కడో దానికి లోపం ఏర్పడుతుందని మనం గ్రహించాలి. సపోజ్ ధనుర్లగ్నం అయింది, ధనుర్లగ్నానికి శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు చతుర్థంలో. శుక్రుడు ముఖ్యంగా ధనుసుకి దగ్గరగా ఉండే భావాల్లో దేనికి దగ్గర అంటే తులకి దగ్గర. తుల ఏమవుతుంది, ధనుసుకి 11వ భావం అవుతుంది. అంటే శుక్రుడు తులాలగ్న అధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉచ్చులో ఉన్నాడంటే ఆ చతుర్థానికి సంబంధించిన అంటే కుటుంబానికి తల్లికి సంబంధించిన వాళ్ళు ఎవరికో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళల్లో ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నాడీ జ్యోతిష్యం వల్లే మనం తెలుసుకోగలం. పరాశరలో ఇట్లాంటి వాటికి పరాశర జ్యోతిష్యంలో ముఖ్యంగా మొత్తం పుస్తకంలో ఎక్కడ ఇటువంటి వాటికి ఎక్కడ అవకాశాలు నాకు కనిపించలేదు. అంటే ఇంకా ఎక్కడైనా వేరే పుస్తకాలు దానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయేమో కానీ నేను నా జ్యోతిష జ్ఞానం అనేది చాలా తక్కువ. ఈ పరాశర పుస్తకం ఒకటి చదివేందుకు మాత్రం మొత్తం అంతా నాకు వచ్చేసిందని నేను అనుకోవటం లేదు. దానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. మనం పుస్తకంలో టెక్స్ట్ బుక్ లో 20-30 పుస్తకాలు పరాశర రాస్తే మనం ఒకటే చదువుకుంటున్నాం. సో ఇంకా వాటిల్లో ఇంకా ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. కానీ జనరల్ గా ఏంటంటే దీనికంటే నాడీ జ్యోతిష్యంలో చాలా సూక్ష్మాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దానివల్లే మన పూర్వజన్మ ఏంటి, మనం వచ్చే జన్మ ఏంటి, రాబోయే జన్మ ఏంటి, అందులో కూడా కాండలు ఉంటాయి వాళ్ళ దగ్గర. పాత జన్మలో నువ్వేమేం చేసావు. వక్ర గ్రహాలకి ఈ నాడీ జ్యోతిష్యంలో మంచి ఇది ఉంది. ఏంటంటే పోయిన జన్మలో మనం చెయ్యగా అంటే మనకి నిర్దేశించిన పని ఏదో మనం చెయ్యకుండా మరణిస్తే ఆ పనిని ఈ జన్మలో చేయాలి. అందుకనే రక్షించుంటాయి, అవి వెనక్కి వెళ్ళి ఆ పని చేసుకొస్తాయి. ఒకటి సోమనాథ్ గారు చెప్పండి. ఇప్పుడు నాడి అనే దాని మీద నా కంక్లూజన్ చెప్తున్నాను. నాడి మారుతి గారు కంప్లీట్ చేయలేదు ఇంకా, ఒక్క నిమిషం అడగండి, చెప్పండి. ఇంకొక విషయం నాకు నాడుల గురించి రవీంద్రనాథ్ గారు కూడా అన్నారు. నాడులు అంటే శరీరం మొత్తం వ్యాపించే అంటే మన జీవితంలో లేకపోతే ప్రతి అంశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ నాడుల్లో ఉంటాయి.
పూర్వతరాలకి, అటు మాతామహులకి పితామహులకు సంబంధించిన విషయాలు, ఇటు ఆ పిల్లలకి వాళ్ళ వీటికి సంబంధించిన అంటే ఎలాగైతే మనకి ఎక్కడ చిన్న పిన్ని సూది గుచ్చుకున్నా మనకు వెంటనే పెయిన్ ఎలా బ్రెయిన్ లో తెలుస్తుందో అలాగా శరీరం మొత్తం మీద వ్యాపించి నాడులు ఉంటాయి అనే భావనలో నాడీ జ్యోతిషం అనేది వచ్చిందేమో అని నా ఉద్దేశం. నేను ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ అని నా ఉద్దేశం. అయితే ఈ నాడుల మీద సర్వజ్ఞులు మన సిఎస్ రావు గారు ఎన్నో పుస్తకాలు ఇందులో పెట్టారు, అద్భుతమైన పుస్తకాలు. అవన్నీ చదివితే ఇంకా ఎంతో నాలెడ్జ్ వస్తుందేమో. మన నాయక్ గారికి కూడా నమస్కారాలు. ఆయన కూడా ఎంతో కృషి చేశారు. ఆయన కూడా ప్రస్తుతం లేరు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. హలో, ఏళ్ళు 5 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడాను. సరే, నాడి నక్షత్రం బేసా, రాశి బేసా, లగ్నం బేసా ఏదైనా ఉండని, నాడి జీవనాడి. నాడి అంటే ఒక ప్రవాహం అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి నాడీ శాస్త్రానికి సంబంధించిన విధులు ఎట్లా ఉన్నాయంటే, ఇవాళ మీరు వెళితే ఈ రోజుతో ఎంతవరకు ఏం ప్రిడిక్షన్ ఉంటుందో అక్కడికే చెప్తాడు, అక్కడి వరకు చెప్తాడు. చక్రం మాత్రం కరెక్ట్ ఉంటుంది. ఒక ఏడాది తర్వాత పోయి మళ్ళీ నువ్వు జనరల్ కాండ తీస్తే నీ దేశాన్ని బట్టి అక్కడి నుంచి కంటిన్యూషన్ చెప్తాడు. అయితే ఎందుకంటే నాకు వాళ్ళు ఒక పత్రం మొత్తం ఇచ్చారండి. నాకు సంబంధించిన విషయంలో మా పిల్లల గురించి దాని విషయంలో ఏం చేసిందంటే, మరి నాకేమో పుత్ర సంతానం ఉన్నదంటివి, ఆమెకేమో పుత్ర సంతానం లేదంటివి అనే దూషణ చేస్తే, అసలు నా పంచమ భావం అయితే దియవయ్యా అని తీస్తే పంచమ భావంలో మాత్రం రాల. పంచమ భావంలో 3 కుమార్తెల గురించిన విషయమే వచ్చి, సార్ ఈ లీఫ్ ఇంతవరకే రాయబడ్డది, ఇది మీరు తీసుకోండి సార్, మా దగ్గర ఉన్న ఎవరు మళ్ళీ అడగారు దీన్ని అని. అంటే అక్కడ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి గురించినటువంటి విషయము 5 లైన్లో 6 లైన్లో దాంట్లో రాసిపెట్టిన తర్వాత అక్కడ ఇంకో కంటిన్యూషన్ వస్తుందట. అది ఒకే లీఫ్ లో ఒక 3 4 ఆ కంటిన్యూషన్ ఉంటే వాళ్ళకు యథాతథంగా ఏంటంటే, వాడికి తెలుసుకునే టైం వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తాడండి, అప్పుడు మా దగ్గర దొరుకుతుంది. అట్లాగే నాకు ఇవాళ అన్ని చెప్పాలి, అన్ని భావాలంటే కూడా చెప్పారండి వాళ్ళు. డబ్బుకు సంబంధించి కాదు, అట్లా అనుకోరు. అది నాకు తెలుసుకునే యోగం ఉన్నప్పుడే ఆ భావం వస్తుంది. నాకు ఒక ప్రత్యక్ష అనుభవం ఏమైందంటే, విశాఖపట్నం నుంచి ఒక బ్రహ్మాండమైన జ్యోతిషుడు వచ్చండి మేమున్న సమయంలో. వచ్చి ఆయన రకరకాల కామెంట్ చేస్తున్నాడు అక్కడ, ఏది ఆ హౌస్ లో మేమున్న దాంట్లో, ఈనాడు ఇట్లాంటి అదండి అని. నేను ఇది చూపించుకుంటా, దీనికి ఏం చెప్తారు అది చూపించుకుంటా అంటే, నేను అన్న నువ్వు ఇంత అగ్రెసివ్ వచ్చినావా, నీకైతే తెలుసుకునే యోగం అయితే రాలేదు, నువ్వు చూడు ప్రయత్నం చేసి అని అన్న. అదేంటండి నాకు అన్ని భావాలు చెప్పాలి వాడు అంటే, నేనే అన్న అసలు ఆయన జాతకమైందో ఆయనతో మాట్లాడుతున్నా, నీకు యోగం రాలేదు, నీకు ఏ భావం ఇప్పుడు తెలుసుకోలేవని. పాపం 3 రోజులు ఉన్నాడు, ఎక్కడ చూసినా ఏ గ్రంథంలో దొరకలేదు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు దొరికిందో తెలియదు. అంటే ఇక్కడ జాతక ఏదైనా ఒక కంటిన్యూషన్ దాంట్లో ఉన్నది. నాడి ప్రవాహం అంతే. నాడి అంటే జ్యోతిష ప్రవాహం. మరి వీళ్ళు ఎలా రాశారు అంటే, లగ్నాలు కట్టుకోలేదు, ఏం రాయలేదండి. ఆ అగస్తులు అలాంటి వాళ్ళు కానీ, భృగునాడి కానీ, ఏం నాడి కానీ, వాళ్ళు కేవలం కళ్ళు మూసుకొని వాళ్ళకి ఏమొచ్చిందో, ఈ క్షణంలో ఓడో పుడుతున్నాడు, వీడి పేరు ఫలానా, వీడి కథ ఇది, వీడు ఫలానా వరకు ఉంటాడు, ఆ తర్వాత ఏమో ఉంటాడు, ఒకదానికో దానికి ఏ లింకులు పెట్టాడు అంటే అది మనకు అంతు పట్టలేదు. ఇక నేను ఎక్కువ బాధపడ్డది ప్రెడిక్షన్ కాదు, అమ్మ పేరు ఎట్లా చెప్పిండు, అయ్య పేరు ఎట్లా చెప్పిండు, దీనికి ఏం సూత్రం ఉంది. సూత్రం లేదు గ్రంథాలు ఎందుకు రాస్తారండి వాళ్ళు? ఆ సూత్రం ఇంతవరకు ఈ మధ్య కాలంలో ఉంది, ఆయన పేరేం వివి రామన్ చేయలేదు, కృష్ణమూర్తి చేయలేదు, దాని మీద ఎవరు పరిచయం చేయలేదు. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చేసింది. అది ఎవడన్నా చేసి ఉంటే ఇట్లా పేర్లు చెప్పొచ్చు, ఈ పద్ధతి చేస్తే పేర్లు చెప్పొచ్చు అని చెప్పుంటే వాళ్ళ బ్రహ్మాండమ జ్యోతిషం వెలిగిపోతుండే. కానీ మరి వాళ్ళు చెప్పగలిగిండ్రంటే ఏదో సూత్రబద్ధం ఉంటేనే చేశాను గ్రంథాలు. నేను ఇప్పటికీ అంటాను, మనం చెప్పే విషయాలన్నీ సూత్రబద్ధంగా ఉంటే ఒక గ్రంథం రాయండి. సూత్రబద్ధంగా లేను అనుకున్నానండి, ఉండొచ్చు అనుకున్నానండి, గురు నుంచి రాహు ఇట్లా ఉండొచ్చు, గురు నుంచి చంద్రుడు ఇట్లా ఉండొచ్చు, అది సూత్రబద్ధమా? ఓ 10 మందికి అన్నది అప్లికబుల్ అవుతున్నదా? ఉంటే సూత్రం అవుతుంది. సూత్రం అయిందంటే గ్రంథం రాయబడుతుంది. ఇవాళ గ్రంథాలు మనకు అవైలబుల్ ఉన్నటువంటి పాత గ్రంథాలని ఏవి తీసుకున్నా కూడా సూత్రబద్ధంగా ఉన్నాయి, కొంత హేతుబద్ధంగా ఉన్నాయి, వాటికి కొద్దిగా సామీప్యత ఉంది కొంత. అట్లా మరి ఆ సూత్రాలు ఎవరు రాశారో ఏం రాశారో కానీ నాకు తెలిసినంత వరకు 14th సెంచరీలో రాయబడ్డాయట. ఆ గ్రంథాలు యాక్చువల్ సంస్కృత గ్రంథాలట. అది పక్కా తమిళ్లో, ఇట్లా ఇప్పుడున్న వాడుక తమిళం కాదండి. మళ్ళా మనకు తెలుగుకు సంస్కృతం ఎట్లనో వాళ్ళకి అట్లాంటి గ్రంథాలను ట్రాన్స్లేట్ చేశారట. వాళ్ళు ఒకటే దండం పెడతారు, ఆ
ఈ చెప్పేటోళ్ళు మాకు వాళ్ళకి జ్యోతిష చక్రం తెలియదు, ఏం తెలియదు వాళ్ళు అంటారు, సార్ మాకు ప్రత్యేకమైన ట్రైనింగ్ గలుగుతాం, ఆ భావానికి ఆ స్క్రిప్ట్ ను మేము ట్రాన్స్లేట్ చేయగలుగుతాం, అదొకటే మా దగ్గర ఉన్నది. అందులో మీ యోగం ఉంటే వస్తారు, మీరు అడుగుతారు, అందులో దొరికిన దగ్గరికి మేము చెప్తాం, రాస్తాం. మేము ఇక్కడ ఏం చేయమని చెప్పింది వాడు మ్యానిపులేట్. నిజమే అది. వాళ్ళు అట్లా డబ్బు కావాలనుకుంటే మనం అడిగినాయని చెప్పాలి. వాడు చెప్తాడా? చెప్పాడు. మరి మనకు చెప్తున్నాడు, నీకు టైం వచ్చినప్పుడే వస్తావు సార్, నువ్వు తెలుసుకునే టైం వచ్చినప్పుడే చెప్తావు అంటే ఇన్ని. అది ఆ సూత్రాలు మనం ఇప్పుడు అభ్యసిస్తున్న జ్యోతిష్యంలో కూడా పెట్టుకోవాలండి. ఏమండి మీకు 3 రోజులు అయింది మా అబ్బాయి జాతకం చూడమంటే ఇంతవరకు చూడలేదని వాడు మన మీదనే చూస్తాడు. నీకు యోగం రాలేదురా, నాకు చూడలేదు, నాకు టైం దొరికిందంటే వాడికి యోగం వచ్చిందని నేను చెప్తా. వాడిని వాంచులు ఏందండి అనుకోవాలన్నా వద్దా? ఇట్లాంటివన్నీ. కాబట్టి ఆ రీడింగ్స్ నేను వాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఒక శాస్త్రాన్ని ఎన్ని విధాల చూడండి. లగ్నం నుంచి 10 ఎవరు లేరు, రాశి నుంచి 10 ఎవరు లేరు అని పార్వతి అడుగుతున్నది పరమేశ్వరుని. ఈ బిడ్డడికి నువ్వు విధానం చెప్తున్నావు, ఎట్లా చెప్పినవు అని అడుగుతున్నది. చూడండి ఎంత కొంత లాజిక్ ఉంది, మనకి ఎంత విజ్ఞానం వస్తుంది, మనం ఎట్లా హారోస్కోప్ని ఎట్లా స్టడీ చేయాలనే విషయం మనకు తెలుస్తున్నది. అట్లా చాలా నేను తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో నేను గమనించిన విషయాలలో నాకు ఏముందండి, ఏమొద్దండి, సాలిడ్ గా చెప్పాలి, ప్రెడిక్షన్ మనకు తెలుస్తుంటే మనసుకుంటే చెప్పాలి, లేకుంటే దండం పెట్టాలని అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ కన్ఫ్యూజన్? మంచి సార్, కొంతమంది ట్రై చేశారండి ఆ నేమ్ ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు అంటానికి. కొంతమంది ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు గనక లగ్నంతో లింక్ ఏర్పడితే గనక విష్ణుకు సంబంధించిన పేరు ఉంటదని. లే సురేష్ బాబు నీకు ఒక్క నిమిషంలో మీరు ఎందుకంటే క్యాచ్ చేయగలుగుతారు కాబట్టి చెప్తున్నా. నేను చేసిన ఫస్ట్ ఎవడో చేయలేదు, నేనే చేసిన. ఎట్లా చేసినానంటే షష్టంశలను కూడా విడదీసిన. షష్టంశలను విడదీసి అచ్చులు హల్లులను లైన్ గా పెట్టుకున్న. దాంట్లో డిగ్రీ ప్రారంభం నుంచి అన్నిట్లో పెట్టుకున్నా అచ్చులు. ఎందుకంటే వాడు మీ అమ్మ పేరు సా తోటి వస్తుందా, సూ తోటి వస్తుందా అని ఉన్నారు కదా. ఈ అచ్చులకు హల్లులకి ఏంటంటే నాకు కొంతవరకు టాలీ అయింది, కానీ నేను దాన్ని సూత్రబద్ధం చేయలేక నా నుంచి కాదురా నా జీవితంలో ఈ పరిశోధన నేను చేయలేదని వదిలిపెట్టిన సార్. అవి వాటికి అచ్చుల హల్లుల చక్రం ఉంటుంది దాంట్లో. షష్టంశల దాంట్లో మనం ఆ చక్రంలో తిప్పుకొని చూడాలి. ఈ అని ఉన్నాయి కదా, అట్లా పెట్టుకుందాం. మరి ఫస్ట్ డిగ్రీలో ఈ విభజనలో అయితే ఎట్లుంటది, ఏ ఉంటది అంతే అని వస్తుందా? కానీ మనకు బృహత్పారస శతకంలో చెప్తున్నాడు, మేషలగ్నంలో పుట్టినోడాడు ఎవడైనా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీఈస్ ద హెడ్, ఈవెన్ దో అబౌవ్ ద 4 or 5 బ్రదర్స్ అయినా వీడి మాటనే వింటారు వాళ్ళు. అంత సూత్రంగా చెప్పింది. చాలు, మనకు అది ఒక్కటి చాలు, వాని పేరు వద్దు, మనకేమవుతుంది నేను అనుకుంటా. గోపాలకృష్ణ గారు కొంత రీసెర్చ్ చేశారు కానీ ఆయన పుస్తకంలో మీకు కొన్ని పాయింట్స్ చెప్పారు. కాకపోతే నువ్వు నేను కూడా కలిసి కొద్దిగా మీకు ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి చూద్దాం ఏమైనా ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మీకు అఖిల్ ఉంది, యంగ్స్టర్ ఉంది. కాబట్టి ఒకటి ఏంటంటే అది సూత్రబద్ధంగా ఉంటేనే గ్రంథాలు రాస్తారు సార్ ఎవరే కానీ, లేకపోతే అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తారు? కానీ ఆ సూత్రబద్ధమాన్ని గురించి ఎవడు బయట పెట్టలేదు. పెడితే అది బ్రహ్మాండమైన జ్యోతిషం ఇవ్వాలన్నది. అది బయట పెట్టడం కాదు, ఆ సూత్రాలు మనకు ఉపలబ్ధం కాదు. పాడైపోయిన గంధాల బోలను మన తక్షశీల విశ్వవిద్యాలయం సర్వనాశనం కొన్ని లక్షల గ్రంథాలు తగలబడిపోయినాయి. పోయిందేమో అనుకుంటున్నాను. లింక్ పోయింది. యాక్చువల్ గా బివి రామన్ గారు కొన్ని గ్రంథాలు రాసి ఇది అందరికి దొరికితే అబ్యూస్ అవుతుంది అని చెప్పి ఆ గ్రంథాలని నీళ్ళల్లో కలిపేశారని చెప్పి చెప్తారు. అంటే అది వన్ థింగ్ ఇంకొక విషయం చెప్తాను. అవి తమిళనాడులోనే తంజావూరులోనే వైతేశ్వరంలోనే ఎందుకున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీ గ్రౌండ్ అంతా తీసుకున్నా అడిగిన. అయితే అవి ఫ్రెంచ్ ప్రభుత్వం వాళ్ళు తంజావూరు హాల్లో ఉన్నటువంటి గ్రంథాలు వాళ్ళకి అర్థం కాక అవి వేలం వేశారట. అది ఫుట్పాత్ల గిట్ట మనం బుక్స్ తెచ్చుకుంటామే అట్లా ఆ ఫుట్పాత్ల వేలం వేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఎప్పుడైతే రీడింగ్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 4 fathers ఎప్పుడో వాడు చూసి ఈ గ్రంథాలు ఎన్నటికైనా పనికొస్తాయి అని చెప్పి వాడు లాట్లో కొనుక్కున్నాడట. కొడుకులకు అన్నదమ్ములకు ఆస్తులు ఇచ్చేటప్పుడు అవి పంచుకున్నారట. అవే పేర్లు డిఫరెంట్ పేర్లు పెట్టుకొని వాడు శివనాడి వాడు భృగునాడి అని పెట్టుకున్నారట. మన సిద్ధాంతం అంతా ఒకటి. అవి వాళ్ళ కుటుంబానికి సంబంధించిందే ఉంటే నేను 91లో పోయి 96లో ఎట్ ద ఫస్ట్ హైదరాబాద్ లో నాడీ జ్యోతిషాన్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఇక్కడ స్థావరం ఇచ్చి వాళ్ళని కూర్చొని పెట్టి చేసిన దాంట్లో నేను మా బ్రదర్ ఇంకో ఆయన ప్రథమలము. ఈ విధంగా నాడీ శాస్త్రం మా మూలకంగానే హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత 5 మందో 6 మంది వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి.
వాళ్ళది ఏంటంటే మేము ఓన్లీ పర్ఫెక్ట్ రీడర్ సార్, ఇంట్లో ఉన్నది చదువుతాం, మాకు ఇంకోటి తెలియదు అంటాడు వాడు. మనకున్న పైత్యం వాడు ఎక్కడ చెప్పాడు, రావు అన్నాడు, గురువు అన్నాడు, శని అన్నాడు. ఇది కథ. దానికి సంబంధించి మనం ముందర సిఎస్ రావు గారు ఏమైనా మాట్లాడాలి? చాలా బాగా చెప్పేశారు అందరూ, మాట్లాడటానికి ఏం లేదు. ఒకటే చిన్న పాయింట్ ఏంటంటే, నాడి అనగానే మనకి తాళపత్ర గ్రంథాలే వస్తాయి. అవి చాలా మహర్షులు రాసినవి. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా చాలా ఉపాసనతో ఉంటేనే చెప్పగలరు, లేకపోతే చెప్పలేరు. ఇప్పుడు మనకి వచ్చే పుస్తకాల్లో ఉన్న నాడులన్నీ కూడా వేరే గ్రంథాలు ఇవన్నీ రాసినవి కూడా మహర్షులే రాశారు, కాదంటల్లా. ఇవి ఏమన్నా చదువుకోవచ్చు, చెప్పచ్చు, ఇవి బాగానే ఉంటుంది. కానీ ఆ తాళపత్ర గ్రంథాలు మనకి ఇచ్చిన మన వల్ల కాదు. చదవటం కూడా, ఆ స్క్రిప్ట్ కూడా తమిళ్ కాదు, తమిళ్ల కంటే వేరే భాషలో ఉంటాయి అవి. అవి ఆ తర్వాత మామూలు ఆ తర్వాత ఏంటంటే, ఈ నాడీ శాస్త్రం అనేది మనం ఏదో జెమిని చదువుదాం, కేపీ చదువుదాం, నేర్చుకుందాం అంటే వచ్చేది కాదు. ఏంటి అది అది వాళ్ళకి అదృష్టం ఉండాలి అవగటానికి. అయితే ఇక నా ఉత్సాహం ఇప్పుడు అతను సమయం కూడా తక్కువ ఉంది. నా అనుభవం చెప్పాలంటే నాకు సరదా పుట్టింది. ఒకసారి వెళ్ళాను తిరుపతిలో ఉన్నప్పుడు. వైదీశ్వర కోయిల్ చాలా మంది వెళ్ళొచ్చారు, ఆ అడయారు కూడా వెళ్ళేవాళ్ళు. నేను ఎక్కడ పోలే అంత దూరాలు. తిరుపతిలో ఒకసారి పోతే ఒక నాడీ జ్యోతిష్యుడి దగ్గర నేను లోపలికి వెళ్ళగానే నేను ఇద్దరు వెళ్ళాము. కరెంటు పోయింది. కరెంటు పోగానే వాడు వెంటనే మీరు రాకండి అన్నాడు. రేపు వస్తామయ్యా కరెంట్ ఉన్నప్పుడు అన్నాం. ఇక రాదు, మీరు దొరకదు, మీది రాదండి, నేను చూడకూడదు అన్నాడు. నేను చూడకూడదు అన్నాడు, అంతే, క్వశ్చన్ లేదు. వాడు ఏదో డబ్బులు తీసుకుని బయట పొమ్మల్లా. సరే ఏదో చూసావు వచ్చావు కదా డబ్బులు ఇస్తామంటే నేను ముట్టుకోను అన్నాడు. పైసలు తీసుకోలేదు ఏమీ, మాకే మా ప్రాణానికి ఏదో ఇద్దాం అనుకున్నాం, ఏదో చేసుకున్నాం. ఏం వద్దన్నాడు, బయటకు వెళ్ళగొట్టాడు. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆ తర్వాత ఏమైందంటే నాకే సరదా పుట్టి ఇంకో నాడీ జ్యోతిష్యుడు ఉన్నాడు అక్కడే. ఆ నాడీ జ్యోతిష్యుడు ఉంటే అక్కడికి వెళ్తే చూసేస్తే నాకు అప్పటికో కొంత జ్యోతిష్యం బాగానే వచ్చు నాకు. చూసి వాడికి జ్యోతిష్యం నాకు తెలియదు. చూస్తున్నా అంటే అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాడు 200 తీసుకుంటాడు, దొరికితే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు, దండం పెట్టి పంపించేస్తాడు. అంతా చూసి నేనేం చేశాను అంటే, మనకు జ్యోతిషం ఇచ్చింది కనుక వీడి దగ్గరికి గురుహోరాలో వెళ్దామని చెప్పి నేను లెక్కేసుకుని అందరినీ ముందు వాళ్ళని పంపించేసేసి నేను గురుహోరాలో దూరా లోపలికి. నాకు దొరికింది, వెంటనే దొరికింది. దొరికింది, పేర్లు సరిపోయినాయి, వేలు ముద్రలు సరిపోయింది, అంతే తీశాడు, అంతా చెప్పాడు, బాగానే ఉంది. సరే ఆ విషయం తర్వాత చెప్తా ఏం చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశా అంటే వాడిని అడిగా నేను. కాసేపు వాడు కూడా ఉత్సాహపడ్డాడు. ఇవాళ ఎవరిది దొరకలేదు సార్, మీరు దొరికింది అన్నాడు. నాకు ఈ గురుహోర టెక్నిక్ నాకు లోపల అప్పటికే జ్యోతిషం చదివాం కనుక మాకు ఆ పిచ్చి ఒకటి ఉంది. అందుకని ఆ గురుహోర పనిచేసిద్దిరా బాబు అనుకున్నా. వాడు చాలా ముచ్చటగా మాట్లాడాడు నాతో, చాలా ఫ్రెండ్లీ. వేస్తే నీకు అసలు ఏమిట్రా ఈ వేలు ముద్రతో ఏం చేస్తావు, మా ఇంట్లో ఉన్నారు లేడీస్, వాళ్ళు వెళ్ళి రారు, వాళ్ళు రమ్మంటే ఎట్లా ఏంటి ఈ వేలు ముద్రతో ఏం చేస్తామంటే వాడు నాకు చెప్పాడు. ఈ వేలు ముద్ర చూడగానే మేము లగ్నం ఆ స్త్రీనా పురుషులా తెలుసుకుంటాం అన్నాడు. అయితే నేను లగ్నం స్త్రీ పురుష చెబుతా, నువ్వు తీస్తావా అన్నా. తీస్తా అన్నాడు. వెంటనే చెప్పా లగ్నమును మా వాళ్ళని చూడమని చెప్పా. తీశాడు. పేర్లు సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి. రెండు సార్లు కూడా బయటకు వచ్చా. వాడు చెప్పి నాకు కరెక్ట్గా వచ్చాయి. అట్లా నేను 20 జాతకాలు తీయించా, మనుషులు రాకుండా. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గురుహోరాలో వెళ్ళేవాడిని. ఓ 10, 15, 12 అవగానే వాడు ఆశ్చర్యపడి, ఏంటి సార్ మీరు ఎప్పుడు వచ్చినా దొరుకుతుంది ఏంటి అంటాడు. మీరెవరు, మీరేం చేస్తున్నారు అంటాడు. నేనేం చెప్పాను, నేను గురుహోరాలో దూరుతా వాడు లోపలికి. అది గుర్తుపెట్టుకోండి. వాడు అన్ని దొరికాయి. సరే అవన్నీ వాడు మీకు నేర్పుతానండి అన్నాడు. నాకు చెప్పాడు తమిళ్ నేర్చుకోవాలండి అన్నాడు. వాడి చరిత్ర చెప్తాను మీకు, నువ్వు ఎట్ట వచ్చావు ఇక్కడికి ఇచ్చావు ఏంటి అన్నా. నేను వాడిని చూస్తూనే ఉన్నా, వాడు ఇటు చూస్తున్నాడు, వాడి చేతులు చూస్తున్నాయి, నేను పామిస్ట్రీ చూస్తున్నా, వాడికి తెలియకుండానే అది చూస్తున్నా, ఇది చూస్తున్నా, అన్ని చూస్తున్నా, స్టడీ చేస్తున్నా. అంత అక్కడి నుంచి వాడు ఏం చెప్పాడంటే, నన్ను ఇక్కడ ఒక ఆయన తీసుకొచ్చాడండి, ఇది అసలు ఈ ఆఫీస్ ఇంకోళ్ళది, ఆయన నన్ను తీసుకొచ్చాడు, నేను మెడ్రాస్లో వాల్ పోస్టర్స్ అతికిచ్చేవాడిని, నాకు చదువు రాదు, నాకు తమిళ్ వచ్చని ఆయన తమిళ్ చేస్తే తెలుగు చెప్పడానికి నన్ను తీసుకొచ్చాడు, ఆయన తమిళ్లో చెప్తే నేను ట్రాన్స్లేట్ చేయాలి కస్టమర్స్కి, అందుకు నన్ను తెచ్చాడు. 1 2 ఏళ్ల పాటు నేనున్నా. ఆయన కాలం చేశాడు, ముందే చెప్పాడు, నేను పోతున్నారా ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పాడు. ఆ పనిచి నేను చూసుకుంటున్నా అన్నాడు. వాడు చదువుకోవాలా,
ఇమాజిన్ చేయండి. అంటే వాడికి ఉపాసన. వాడు పొద్దున్నే లేచి 6ంటికి 5 గుళ్ళు ఉన్నాయి తిరుపతిలో శివాలయాలు. 5 గుళ్ళు తిరిగేసి వచ్చి అప్పుడు 10:30కి భోజనం చేసి 11ంటికి ఆఫీస్ తెరుస్తాడు. మంగళవారాలు తెరవడు. మంగళవారాలు వీళ్ళందరూ కలిసి ఒక చోట ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ కట్టలన్నీను. ఇట్లా వచ్చింది అని మీకు నేర్పుతానండి. మీరు తమిళ్ నేర్చుకోలేదు నా వల్ల కాదులే బాబు, ఈ తమిళ్ నాకెప్పుడు తెలుగు రాదు, నాకు ఇంగ్లీషు రాదు, నాకని నేను వదిలేశాను, నేను నేర్చుకోలేని. కానీ వెళ్ళినప్పుడు చూపించేవాడు. అయితే వాడు ఏం చేసేవాడు, ఈ పరిహారాలు చేయాలండి, వీటికి చేయాలి వీటికి చేయాలి, రోజుకి 3 రూపాయలు 4 రూపాయలు అవుతుంది అంటే ఎక్కడ చేయాలంటే మా వాళ్ళే చేస్తారండి. వాళ్ళల్లో కొంతమంది ఏజ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి చదువుకోకుండా జపాలు చేస్తారు. మనకేదో సుబ్రహ్మణ్య స్వామి జపం చేయమని అనుకోండి, రోజుకు 3 రూపాయలు కొబ్బరికాయకి దానికి తీసుకుంటారు అంతే. చాలా మినిమం. ఇన్ని రోజులు చేయాలి అంటే నేను సరే నాకు సరదా పుట్టేసి వాడికి పాపం ఏదో చేస్తున్నాడు కదా అని జపాలు కూడా చేయించేవాడిని వాడి చేత నేను. జపాలు కూడా అన్ని చేయించి వాళ్ళ పెద్దవాళ్ళు చేస్తారు అంటే చెయ్యండి అన్న, శుభకార్యం జరుగుతుంది చేయన్న చేయించేవాడిని. వాడు అట్లా ఈ శాస్త్రానికి లోపం అది అనమాట. అది కేవలం వాడు డబ్బులు తీసుకోడు, దొరక్కపోతే తీసుకోడు అనమాట. వాళ్ళు చాలా నాకు ఫ్రెండ్ అయిపోయాడు తర్వాత బాగా. ఆ రహస్యం వాడు చెప్పాడు కొన్ని. ఇప్పుడు మీకు సమయం లేదు, చెప్పినవి నాకు కరెక్ట్గా జరిగాయి. నీకు 2 ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి అన్నాడు. ఫైర్ అవుతుంది నీది ఫైర్ అవుతా, నీకేం పర్వాలేదు అన్నాడు. ఫైర్ అవుతుంది నాకేం పర్వాలేదు అంట. ఒకటి ఫైర్ ఎప్పుడైతే వాడు చెప్పిన టైంకి మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్టు మించి కరెంటు వైర్ పోతోంది. ఆ కొబ్బరి మొట్ట ఎండిపోయిన కొబ్బరి మొట్ట కరెంటు మీద పడి అంటుకుంది, దాని తలకాయ అంటుకుంది. పొద్దున్నే లాగానే మంటలు వస్తున్నాయి. 6-7 గంటలకల్లా మంటలు వస్తున్నాయి అనమాట. ఏంద్రా బాబు ఇట్లా చూస్తే దాన్ని ఏం చేస్తాం, కింద పవర్ ఉంది, పైపు ఉంది, నీళ్లు కొట్టామా కరెంటుది, కరెంట్ దాని మీద నీళ్లు కొడితే నాకే షాక్ కొడుతుంది. ఏం చేయాలంటే కాసేపు అది ఆరిపోయింది. అయిపోయింది, బాగానే మనకేం కాలేదులే అనుకున్నా. రెండోసారి ఏమైంది, నేను డ్రైవింగ్ చేస్తున్నా కారు హైదరాబాద్లోనే. ఓ మీటింగ్కి వెళ్ళి వస్తున్నా, బ్యాంకు మీటింగ్కి వెళ్ళి వస్తుంటే నేను డ్రైవింగ్ చేస్తుంటే బాయినెట్లోంచి పొగ వచ్చింది. ఏదో బాయినెట్లో పొగ వస్తుంది ఏంటని చూస్తే పక్కకి మెల్లిగా ఆపుకొని చూస్తే మంట వచ్చింది. బాయినెట్లో మంట వచ్చింది. నా కారే, నేను ఒక్కడనే ఉన్నా కారులో. వెంటనే ఆఫీస్ కాగితాలు అయిందా, 2 సూట్ కేసులు ఉన్నాయి, అవి మటుకు కాగితాలు వేసుకొని కారు పోతే పోయింది అనుకుని ఆ కాగితాలు బయట తీసి బయటపడ్డా. పక్కన సరే ఎవరో వచ్చారా. ఇట్లా జరిగాయి, చాలా చాలా మటుకు జరిగాయి. వాడు చెప్పినవన్నీ జరిగాయి. నువ్వు ఇల్లు మారుస్తావు, ఆధునికంగా తీసుకుంటావు అన్నాడు. నేను ఇండిపెండెంట్ హౌస్ అమ్మేసేసి ఫ్లాట్స్ కొన్నాను. ఇవన్నీ వాడు చెప్పిన టైంలో జరిగాయి. అని జరగలేదని కాదు, నీ అదృష్టం ఉంటే దొరుకుతుంది, లేకపోతే లేదు. జరుగుతాయి కూడా. అది మనం చెప్పిన జ్యోతిష్యంలానే వాడికి ప్రాప్తం ఉంటే నేను చెప్తా కానీ లేకపోతే నేనే చెప్తా. అదే మన శర్మ గారు చెప్పేది అదే. వాడికి యోగం ఉంటే మనం చెబుతాం కానీ మనం లేకపోతే మనం ఏం చెప్పలేము అనమాట. అట్లాగే అది కూడా, అది దొరకాలి, మీ ఆ లీఫ్ దొరకాలి, అదృష్టం అనేది దొరుకుతుంది అన్నమాట. ఇట్లాగే వైదేశం కోయిలు పోయి ఒక ఆయన మా నాన్న ఆయుర్దాన్ని చెప్పుకున్నాడు. ఇందాక శర్మ గారు చెబుతున్నారు కనుక వాడిని తిట్టాడు. మీ నాన్న ఆయుర్దం ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. వీడికి ఆస్తులు కావాలి వాడికి. వాళ్ళ నాన్న ఏంటి నేను చెప్పను పొమ్మన్నాడు. వాడు చెప్పరు. వాళ్ళకి అనుమానం వచ్చిందంటే అసలు చెప్పరు. మీరు లక్షల రూపాయలు ఇచ్చినా ఎంగిలి పడరు, క్వశ్చనే లేదందు. అది వాళ్ళని కాపాడుతోంది అన్నమాట. ఇట్లా ఈ పుస్తకాలు రాసేది మొన్న నేను పెట్టిన దాంట్లో ఏవై సుందరం గారు కూడా చెప్పాడు. సౌత్ ఇండియాలో నాడి అంటాం మనం, అంటే ఈ తాళపత్ర గ్రంథాలు పక్కకి తీసేసేయండి. అది ఈ నాడి అంటాం. ఇక్కడ నార్త్ ఇండియాలో సంహితలు అంటారు వాళ్ళు అని ఆయన లెక్చర్స్ బాగా ఇచ్చాడు. అది అప్పుడు అప్పటి నుంచి మేము వింటూనే ఉన్నాం సుందరం గారిది. ఇప్పుడు మాలతి గారు చేశారు. నా దగ్గర ఇమ్మీడియట్ గా అవి దొరికాయని పెట్టేశాను. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఇంకొక పివి రాయుడు గారు అని ఒక ఆయన నాడీ మీద చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన మీ వెబ్సైట్ ఉంది, పివి రాయుడు నాడీ అస్ట్రాలజీ అని వెబ్సైట్ ఉంది, చూడండి. ఆయన డిఫెన్స్ సైంటిస్ట్, సీనియర్ మోస్ట్ డిఫెన్స్ సైంటిస్ట్. ఆయన ఆల్ ఇండియాలో అబ్దుల్ కలాం ర్యాంక్ లో పనిచేశాడు ఆయన. వాళ్ళిద్దరు సమకాలికలు, అబ్దుల్ కలాం. పివి రాయుడు వెబ్సైట్, నాయుడు పివి రాయుడు నాడీ అస్ట్రాలజీ. ఆయన నాడీ అస్ట్రాలజీ మీద చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన అన్ని తిరిగాడు, అన్ని తిరిగేసి తెచ్చుకుని చేశాడు. అది బాగా చాలా బాగుంటుంది. అది ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి కానీ పెట్టలేదు నేను. నేను ఎక్కువైపోయినాయి, ఇప్పటికే అతిగా ఉన్నాను, పెట్టాను. కానీ మా ఎక్స్పీరియన్స్ అదృష్టం వాడికి ఆ లీఫ్ దొరుకుతుందండి. అది కూడా అర్థం అవ్వాలి. లీఫ్ దొరికినాక అదృష్టం ఉంటేనే అర్థం అవుతుంది. అర్థమైనాక దాన్ని మనం అన్వయించుకోవాలి ఫ్యూచర్ లో. నాకు జరిగిందా జరగలేదా అది మన అన్వయంలో ఉంటుంది, అన్వయించుకోవడంలో ఉంటుంది. మన శర్మ గారు చెప్పారు. ఆయన 12 ఏళ్ళు కనిపించాడు అక్కడ. ఆయనకి ఆయుర్దాయం ఉంది 12 ఏళ్ళు. ఏంటి ఆ జీవాత్మ తిరుగుతూనే ఉంది 12 ఏళ్ళు ఇక్కడే.
అది పంపించి ఆయన అర్థం చేసుకున్నాడు. అది అందరు అర్థం చేసుకోలేడు. ఇట్లాగే నాడీ పుస్తకాలు కానీ, పుస్తకాలు నాడి కాగితాలు మన వల్ల కాదు, తాళపత్రాలు మన వల్ల కాదు, నాడీ పుస్తకాలు కానీ, టారెట్ కానీ, లాల్ కితాబ్ ఒకటి ఉంది, అది కానీ మతి చెడిపోతుంది. లాల్ కితాబ్ చదివితే నేను చాలా చదివేసా, 2 ఏళ్ళు చదివి వదిలేసా. మతి చెడిపోతుంది, మనకి బుర్ర స్క్రూ లూజ్ అయిపోతుంది. లాల్ కితాబు ఈ కొన్ని ఉన్నాయన్నమాట, టారెట్ ఒకటి, ఇవన్నీ కూడాను అంత అదృష్టం రావు. యోగం ఉండాలి, ఆ లక్ ఉండాలి, ఆ యోగం ఉన్న వాడికే అబ్బుతాయి, అందరికీ అబ్బవు. ఇవన్నీ కూడా నేను చదివేశాను. నా దగ్గర ఇంత వాల్యూమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కావాలంటే మీకు డౌన్లోడ్ చేసి ఇస్తా. నా దగ్గరే ఉన్నాయి, 20,000 పేజీలు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ ఉన్నాయి. కనుక నాడీనే ప్రయత్నం చేసుకునేది దీని పరాశర లాగా లేదు, దానిలాగా లేదు, దీనిలా కంపేర్ చేయకూడదు అసలు. మన ఎవరండి పరాశరను వరాహమిని కంపేర్ చేయడానికి? వాడి ఇంట్లో పర్మిషన్ అంత లేదు మన లాంగ్వేజ్. మనం ఎవరు కంపేర్ చేయడానికి? పరాశరలాగా వీడు లేడు, వాళ్ళలాగా వీడు లేడు అంటానికి క్వశ్చనే లేదు. ఎవరిలాగా ఎవడో ఉండడు, మన కురిచేలాగా ఎడం చేయలేదు, క్వశ్చనే లేదు. ఎవరిని కంపేర్ చేయకండి, మన అదృష్టం ఉంటే మనకి దొరుకుతుంది, లేకపోతే లేదు. చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. శ్యామ్ ప్రసాద్ గారు, మీరు చాలాసేపటి నుంచి చేస్తారు, ఏమైనా అడగాల? నమస్కారం గురువు గారు. గత 35 సంవత్సరాల్లో నా అనుభవంలోకి వచ్చినటువంటి అనుభవాలను మీతో పంచుకోవడం నా భాగ్యంగా భావిస్తూ సభా సరస్వతికి నమస్కారం, కమలాకర్ శర్మ గారికి, సోమనాథ్ శర్మ గారికి, ఇత్యాదులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మన సభ్యుల్లో సురేష్ గారు, శాస్త్రి గారు, శేషరావు గారు తెలియజేసినటువంటి అనేకమైన అనుభవాలతో నేను ఏకీభవిస్తూ నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని చెప్తున్నాను. 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. గతంలో వహాబ్ సెటనెసిస్ అని మద్రాసులో ఈ నాడి జ్యోతిష్యం చెప్పేటువంటి వారు. తర్వాత కాలంలో కంచికి సందర్శించడం జరిగింది. తర్వాత కాలంలో చివరిగా వైదీశ్వన్ కోయల్లో అనేక మందిని సంప్రదించి చివరిగా శివనాడి, అగస్త్య నాడి పేర్లతో చెప్పేటువంటి రవి గారు, సుబ్రహ్మణ్యం గారి ద్వారా అనేకమైన ప్రిడిక్షన్స్ పొందడం జరిగింది. నా స్వీయ అనుభవాన్ని కూడా తెలియజేస్తున్నాను. వివాహానికి పూర్వం నేను ఒకసారి సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంలో వివాహానంతరం మీరు బాగా రాణింపు వస్తుంది, ఆర్థికంగా మీరు స్థిరపడతారు, మీరు 2 రకాల వృత్తి వ్యాపారాలను కొనసాగిస్తారు అని తెలియజేస్తూ, ఆధ్యాత్మికమైన అంశాలతో ముడిపడి ఉంటుంది ఒకటి, ఇంకోటి ఆర్థికంగా ముడిపడి ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. అమ్మా నాన్నల పేర్లు, భార్య పేరు, మన పేరు, సంతానం యొక్క సంఖ్యను ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతూ వస్తుంటుంది. ఇక్కడ సురేష్ గారి యొక్క అనుభవాన్ని మరియు శాస్త్రి గారి యొక్క అనుభవాన్ని ఎందుకనేసి నేను సమర్థిస్తూ వస్తున్నానంటే, నా స్వీయ జాతకంలో జరిగింది కూడా చెప్తాను. వారు తెలియజేసినటువంటి ఫలితాలతో ఇవి నాకు గోచరం అవుతూ వచ్చాయి. ఒకటి ఏంటంటే, వారు ఆ సంతానం యొక్క సంఖ్యని తెలియజేస్తూ 2 పురుష సంతానం కలుగుతారు అని తెలియజేయడం జరిగింది. అది సురేష్ గారు చెప్పినటువంటి దానికి సమాంతరంగా ఉంటుంది. అదే శాస్త్రి గారు చెప్పినటువంటి ఫలితాలతో, అనుభవాలతో ఏకీభవించడానికి కారణం ఏంటంటే, నా భార్య జాతకం చూపెట్టినప్పుడు మీ భార్య జాతకం ద్వారా మీకు స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. 2 సందర్భాల్లో, ఒక సందర్భంలో 2 పురుష సంతానం ఉంటారని, మరో సందర్భంలో సంప్రదించిన తర్వాత అంటే వివాహానంతరం సంప్రదించినప్పుడు మీ భార్య జాతక రీత్యా మీకు స్త్రీ సంతానం కలగవచ్చును అని. అదే రీతిగా మొట్టమొదట పురుష సంతానం కలగడం, ఆ తర్వాత స్త్రీ సంతానం కలగడం జరిగింది. అందుకు మా భార్య కూడా ఎంతో ఉపాసన చేయడం జరిగింది. ఇది ఈ రీతిగా వారు చెప్పేటువంటిది అక్కడ ఉన్నటువంటి అనేక మంది రీడర్స్ ఉంటారు, వాళ్ళు చదవడం మాత్రమే వాళ్ళకి తెలుసు. ప్రధానమైనటువంటి వ్యక్తులు అక్కడ పురమాయించడమే జరుగుతుంది. వారికి ఒక లైబ్రరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాండాలు తీసుకురావడం. ఒకే పత్రంలో మన వివరాలన్నీ కూడా, అంటే మన పేరు, రాశి, నక్షత్రము, తల్లిదండ్రుల పేర్లు, జీవిత భాగస్వామి యొక్క పేరు, సంతాన సంఖ్య మాత్రం తెలియజేయడం, మన వృత్తి వ్యాపారాలు తెలియజేయడం వరకు చాలా చక్కగా ఫలితాలు వస్తాయి. శాంతి కాండం పేరుతో వీరు కొంత మోసాలు చేయడం, కొంత వ్యాపార దృక్పథాన్ని ప్రదర్శించుకోవడం జరుగుతూ వచ్చింది. ఈ ఒకానొక సందర్భంలో మన కమలాకర్ శర్మ గారు, నేరెళ్ల రాజ్కుమార్ గారు, మేము తమిళనాడు యాత్ర కొనసాగిస్తూ ఈ యొక్క అనుభవాలన్నింటినీ గురువు గారితో పంచుకున్నాం. సమయభావం చేత చిదంబరము మరి వైదీశ్వర కోయిల్ వంటి
ఇత్యాదులు సందర్శించలేక తిరువళ్ళూరు వరకే ఆగిపోయి సమయాభావంతో వెనుదిరగడం జరిగింది. ఈ అవకాశం నాకు కలిగజేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా బాగా చెప్పారు శ్యాంప్రసాద్ గారు. మంచి విషయాలు అందరికీ తెలిసేలా చాలా బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. అనుభవం పంచుకోవాలి కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చాలా నా అవసరం, బాధ్యతగా చాలా భావిస్తూ అవసరం, తెలియజేస్తాను. చాలా అవసరం. 35 సంవత్సరాలుగా దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. నాడీ జ్యోతిష్యం ద్వారా జాతకం తెలియనటువంటి వారు, వారు పుట్టిన సమయము, నక్షత్రము, రాశి తెలియనటువంటి వారు తెలుసుకోవడానికి మంచి అవకాశము. జాతక వివరాలు పూర్తిగా తెలియనటువంటి వారు భవిష్యత్తులో వారు ఎటువంటి వ్యాపార వ్యవహారాలు నిర్వహించి వారు భవిష్యత్తును పొందగలుగుతారో అటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా నేను భావిస్తూ వస్తున్నాను. ఈ అవకాశం కలిగజేసినందుకు చాలా చాలా అందరికీ ధన్యవాదాలండి. మంచి రసవత్తరంగా జరిగింది ఈ రోజు జ్యోతిర్వాణి కార్యక్రమం. అవునండి. సమయం అయిపోతుంది కాబట్టి గురువు గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. జ్యోతిష్ స్వరూపులకు నిజానికి వాళ్ళ మాట్లాడినది వినటమే తప్ప నాకు దీని మీద పెద్దగా అవగాహన లేదు. అందరిలాగా నేను వైదీశ్వరుని కోర్లకు వెళ్ళొచ్చిన వాడిని కాదు కాబట్టి ముందుగానే అందరికీ చెప్పుకుంటూ, సూత్రము సూచన ఏంటంటే, సరే మనకు నాడులు అనేటటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి నాడులు ఎటువంటివో ఇవి అంత సూక్ష్మమైనవి అని అర్థం తీసుకొని వచ్చి చెప్పడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆ సూక్ష్మమైనటువంటి దాన్ని పట్టుకోగలగాలి. దానికి అనేక రకాలైన మన పద్ధతుల్లో కూడా ఉన్నాయి, కానీ మన దగ్గర సమయాలు అవన్నీ సరిగ్గా సరిపోక సరిగ్గా చూసుకోలేకపోతే ఇబ్బందులు ఉన్నాయని మన పూర్వీకుల నుంచి చెప్తున్నటువంటి మాట నిజమే. అయితే మరి మన పరిశోధన ఎటు వెళ్ళాలి అనడానికి ఇంతసేపు శర్మ గారు, సురేష్ గారు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శ్యాంప్రసాద్ గారు, వీళ్ళందరూ చెప్పిన సిఎస్ రావు గారు అందరూ కూడా ప్రత్యేకంగా సూచన చేస్తున్నది ఒకటే, జరుగుతున్నది వైదీశ్వరం కోళ్ళ వరకు చెప్తున్నారు. మన దగ్గర రాసిన పుస్తకాల సంగతి ఏంటి, భృగనంది నాయుడు గారి, ఇతరులైనటువంటి ఆర్జీ రావు గారు చేసిన కృషి, సత్యనారాయణ నాయక్ గారు చేసినటువంటి కృషి, సుందరం గారు చేసినటువంటి కృషి, వీళ్ళందరూ మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాధారాలు తీసుకున్నారు. వాళ్ళు తమిళ గ్రంథం వరకే తీసుకున్నారు. మన గ్రంథాల ఆధారంగా మనం ఏం చేయాలి అనేటటువంటిది ఒకటి నాటి మీద ప్రత్యేకంగా మళ్ళొకసారి ఇక్కడి పుస్తకాలను మళ్ళొకసారి విశ్లేషించి ఇప్పటి సమాజానికి ఎట్ల వరకు దాన్ని అన్వయించేసి చెప్పాలి అనేటటువంటిది మాత్రం మరొకసారి పెద్దలందరూ కూర్చొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తుంది నాకు ఇవన్నీ మాటలు వింటుంటే. రెండవది, గతము అనేటటువంటిది చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్పటం అనేటటువంటి భావన కన్నా, గతాన్ని మనం అన్వయం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో మనని మార్చుకునే అవకాశం దీంట్లో ఉందా లేదా, మరణాన్ని మనం మార్చలేకపోవచ్చు, నిత్య జీవితాన్ని మనం మార్చుకోగలిగినటువంటి అవకాశం ఉందా లేదా, ఈ లోపం ఉంది, ఈ గుణం ఉంది అని చెప్పేసి అనుకునేటట్టయితే ఆ గుణానికి తగినంతగా మనం ఏమైనా మన ప్రయత్నపూర్వకంగా మనం చేసే జపమో, ఉపాసనో, తపమో ఏదో ఒకటి చేసుకొని మన శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మార్చుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు దీని మీద ఒక పాజిటివిటీ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఏ జాతకము లేనటువంటి వ్యక్తులకు అయ్యేటట్టయితే ఈ విషయం మీద ఒక అవగాహన, జరిగిన విషయం ఇది కరెక్ట్, లేదా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం అయినా కానీ అక్కడికి వెళ్ళి వస్తే బాగానే ఉంది. కానీ తెలుసుకొని దానిని మార్చుకునేటటువంటి విధానం మీదనే జ్యోతిష్ శాస్త్రం ఆధారపడి ఉంటుంది. మనకు సంబంధించినటువంటి గుణదోషాలను మనకు అర్థమైన తర్వాత గుణం వైపు వెళ్ళి దోషం తగ్గించుకుంటూ మన శక్తిని పెంచుకొని పరమాత్మలో లీనం కావడం కోసం ఈ లోకంలోకి వచ్చాం. మనం శాస్త్రం తెలుసుకొని శాస్త్రాహంకారిగా మనం మారిపోవడం కోసం రాలేదు. శాస్త్రం అనేది భగవంతుడి కన్నా కింది స్థాయిదే. ఈ స్థాయిని ఇంతకన్నా పై స్థాయితో కలుపుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఈ పై స్థాయి వైపు మనం వెళ్ళటానికి ఇది ఎట్లయినా దోహదకారు అవుతుందా, ఈ నాడీ జ్యోతిషం ఇంకొంచెం బాగా ఉపయోగపడుతుందా అనేటటువంటి దాని మీద మన పరిశోధనలు కొనసాగాలి. అట్లా వెళ్ళేటట్టయితే మన మార్గం సరి అనేటువంటి మార్గం అవుతుంది. లేకపోతే నాకు ఈ అనుభవం ఉంది, ఇట్లా చెప్పారు అనుకున్నంత వరకే అయిపోయామనుకోండి, ఇంతవరకు నాకున్న పరిచయం, మరి కనపడిన వాళ్ళకి కనపడనే లేదు, కనపడవలసిన సమయం వస్తే కనపడుతుంది, ఏమోలే నా కర్మలో లేదు, నా జాతకంలో లేదు అనుకుంటూ వాళ్ళు నష్టజాతకులుగా భావన పొందటం కన్నా ఒకవేళ దొరికినటువంటి వాళ్ళు ఏ విధమైన మార్పులు తెచ్చుకోవాలి. భారతీయమైనటువంటి మన శాస్త్రాదుల్లో సంస్కృతం నుంచి వచ్చినటువంటి మన నాడీ శాస్త్రాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విధానం ఏంటి? ఎందుకంటే సుందరం గారు మాకు పాఠాలు చెప్పేవారు. చెప్పిన సందర్భంలో ఇంతకుముందు మాలతి గారు అంత వివరంగా చెప్పినటువంటి అవే పాఠాలు, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం అనవసరమైన విషయం.
కానీ దాని నుంచి మనం ఇవాళ మళ్ళీ మార్పుల వైపు ఏమైనా చేసుకోగలమా? ఇది ఇట్లా ఉంటుంది కాబట్టి నీ జీవితం ఇట్లా ఉంటుందని చెప్పేసి డెసిషన్ వరకే నాడి చెప్పిందా? ఇట్లా ఉన్నటువంటి దాని నుంచి నిన్ను నువ్వు మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏమైనా నాడీ శాస్త్రం ఇతర శాస్త్రాలు చెప్తున్నాయా? అది దాని మీద కొంచెం ఎక్కువగా దృష్టి సారించేస్తే మనం ఇంకా స్పష్టంగా మన జీవిత విధానం వైపు వెళ్ళగలమని నాకు అనిపిస్తుంది. కానీ అద్భుతమైనటువంటి చర్చ. పెద్దలందరూ కూడా ఇవాళ అసలు ఒక్కరంటే ఒకరు మాకు సమయం ఇవ్వండి మాకు సమయం ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడారు. ఉపద్రష్ట వారి నుంచి మొదలు పెడితే శ్యామ్ ప్రసాద్ గారి వరకు చక్కని వ్యవహారం సమన్వయంతో సాగింది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఇదే వ్యక్తులు ఇంత పెద్దగా దీని మీద ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఒక సమన్వయంతో దీని మీద ఒక మంచి వ్యూ ఇచ్చేటట్టయితే రేపొద్దున దాని మీదకి ఈ సమాజానికి ఒక మంచి మార్గం వస్తుందని చెప్పేసి అని భావన చేస్తూ ఈనాడు నిజంగా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, నాకు నిజంగా దీంట్లో ఏ అనుభవాలు లేవు, మీ అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి జ్యోతిర్వాణిని మీరు సరైన విధంగా మార్గదర్శనం చేసినందుకు నమస్కారం. సెలవు. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. గురువులందరికీ ధన్యవాదాలండి. గురువులందరికీ ధన్యవాదాలు. గురువులందరికీ ధన్యవాదాలు. Thank you.